నాన్న నడిపించారు. నిన్నటి దినం నాన్న దేవా నీ నామం మహిమకరంగా నాన్న దేవా జరిగించినటువంటి దేవా కూటాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అనేక మందికి దేవా ఈ ప్రాంతానికి నాన్న అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరు తీసుకుని వచ్చి దేవా ఈ రోజున నాన్న మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాన్న. పరిశుద్ధ ఆత్మదేవ దేవా ఇక్కడ మా మధ్యలో మీరు నివసించినానా దేవా, అన్నలో నుంచి నాన్న మీరు మాట్లాడమని అడుగుతున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి, మహిమగలైన కార్యాలు జరిగించండి దేవా. ఈ ప్రాంతంలో నాన్న దేవా అన్నను మీరు నడిపించారు యేసయ్య దేవా. ఈ ప్రాంతంలో ఎటువంటి కాడైతే ఉందో ఆ కాడి విరిచివేయబడును గాక. యేసయానికి వందన దేవ. దైవజనులు నాన్న ఏ అభిషేకం చేత నింపబడి ఉన్న ఆ అభిషేకం ఈ ప్రాంతపు కాడిని విరిచివేయబడను గాకేస్తున్నాం దేవ. వాక్యాన్ని విత్తుతుండగా యేసయ్య దేవా అది 30 కానీ 60 100 ఫలించబడును గాకేస్తున్నాము. అద్భుతాలు మీరు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి దేవా. సమృద్ధి అయిన దేవా ఆహారంతో దేవా బిడ్డలను నింపి గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామంలో అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ సభల 2వ రోజు ఈ పగటి కాలపు కూటానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ యేసయ్య నామంలో హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయచ్చు ఉన్నాం. గడిచిన రాత్రి దేవుడు కూడికను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగిస్తూ వచ్చారు. అనేక మందిని తీసుకొని వచ్చి ఆయన వాక్యపు లేఖనాలలో నుండి అనేకమైనటువంటి సత్యములను దేవుడు బయలుపరుస్తూ వచ్చారు. ఈ రీతిగా ఈ పరిచర్య కర్మేలు ప్రార్థనా మందిరపు యొక్క పరిచర్య ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడేటట్లు మనం ప్రార్థిస్తే ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. మొదట ఇది ప్రారంభించినప్పుడు చిన్నదిగానే ప్రారంభించారు. చిన్న పరిచర్య. ఈ చిన్న పరిచర్య కదా అని ఎప్పుడు కూడా అనాలోచనగా ఉండి పరిచర్య చేయకుండా ఉండలేదు. రాత్రనక పగలనక శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురుపడినా పరిచర్యని విడిచిపెట్టకుండా దేవుని కొరకు ఒక విలువైన జీవితాన్ని జీవించటానికి తల్లి అప్పగించుకొని పరిచర్యలో కొనసాగించబడుతూ ఉన్నారు. చాలా శ్రమలు వచ్చాయి, చాలా ఇబ్బందులు కూడా వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా శోధనల్లో నిలిచేటటువంటి భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. దేవుని వాక్యంలో రాయబడిన మాట, దేవుని పరిచర్య కొరకు యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిచినప్పుడు ఆయన చెప్పిన మాట, నా నిమిత్తము అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని, బంధుమిత్రాదుల్ని సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే అనేక మంది అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రులను నేను ఇస్తాను అన్నాడు. అంతటితో ముగించలేదు. వాటితో కూడా
హింసలు నూరంతలుగా పొందుతారని కూడా చెప్పాడు. దేవుని పరిచర్య అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇంతటి ప్రజల మధ్యలో ఉండి కూడా ఇన్ని శోధనలు వస్తున్నా తల్లి వారి యొక్క శేష జీవితాన్ని ప్రభువుకి సమర్పించి రాత్రింబగళ్ళు ప్రయాసపడతానే ఉన్నారు. గత రాత్రి దేవుని సన్నిధిలో కూర్చుంటే మనకి కలిగే ప్రయోజనాలు ఏమిటో, ఆయన సన్నిధిలో ఉంటే మనం పొందుకునే ప్రతిఫలం ఎలా ఉంటుందో పరిశుద్ధాత్ముడు బోధింపచేస్తూ వచ్చారు. ఈ సమయంలో మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నాది వాయిస్ కొంచెం ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతాను. ప్రారంభ వాక్యం గనుక నేను చదువుతాను, ఆ మాటని మీరు ఆలకించండి. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అంటున్నారు. ప్రభువుని మనం నమ్ముకున్నందువలన ప్రభు మనల్ని తప్పించదను అంటున్నాడు. నేను నిన్ను తప్పిస్తాను. కొన్నిసార్లు ప్రాణ స్నేహితులుగా ఉన్నవాళ్ళు, బంధువులుగా ఉన్నవాళ్ళు, ఆత్మీయులుగా ఉన్నవారు, ఆప్తులుగా ఉన్నవాళ్ళు, మేమున్నాం, భయపడబాకండి, మేమున్నాం, ఎందుకు కలవరపడతారు అని ధైర్యపూర్వకమైన మాటలు బోల్డ్ అని చెప్తారు. మనకి ఆ సమయం వచ్చినప్పుడు, మనకు ఆ పరిస్థితి కలిగినప్పుడు మనల్ని తప్పించేటటువంటి వాళ్ళు ఎవరు కూడా కనిపించరు. ఎవరైనా సహకారంగా ఉంటారేమో, సహాయం చేస్తారేమో అనుకుని చూస్తే ఎవ్వరు కూడా అక్కడికి కనపడరు. అందుకే దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు అంటారు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల్ని కానీ, రాజుల్ని కానీ, అధికారులను కానీ ఎవరిని నమ్ముకోవద్దు. వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళు ఆధారం లేకుండా అయిపోతారు. మరొక చోట మరొక మాట చెప్పబడుతుంది, కొందరు గోడని ఆధారం చేసుకొని కూర్చున్నారట. గోడని అది ఉన్నట్టు విరిగి పడిపోయిన గోడలాగా అయిపోయిందట, విరిగి పడిపోయింది. కొందరికి చర్చిల్లో కూడా కొన్ని స్థావరాలు ఉంటాయి, అక్కడే కూర్చుంటారు. ఆ స్థలంలో ఎవరైనా కూర్చున్నా కూడా కూర్చొనిరు. నా స్థలం ఇది, నేను పర్మనెంట్ ఇక్కడ, నేను చచ్చిపోయేంతవరకు ఎవరు కూర్చోడానికి వీల్లేదని అక్కడే కూర్చుంటారు. పర్మనెంట్ స్థలం అన్నమాట. ఆ గోడకే అనుకుంటారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు మా చర్చిలో. ముందు చర్చిలో పిల్లర్ ఉంటే ఆ పిల్లర్ దగ్గరే కూర్చుంటాడు, ఎవరిని కూర్చోలేడు. మేము అంత కష్టపడి మందిరానికి రంగులేసి చక్కగా తీర్చిదిద్దితే
వచ్చేవాడు మామూలుగా వస్తాడంటే ఫుల్గా ఆమదం పెట్టుకొని వస్తాడు, తలకి పెట్టుకొని వచ్చి ఆ స్తంభాన్ని కానుకొని కూర్చుంటాడు. కూర్చొని 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 ఇక ఆ స్తంభం చందమామ అంత అచ్చుపడిపోయి ఉంటుంది అక్కడ. మరలా సంవత్సరం దానికి రంగు కొడదామంటే అతకదు అక్కడ, అది అట్లాగే ఉండిపోద్ది జీవితకాలం అంతా. దేవుని వాక్యం అంటది, మనం ఎవరిని నమ్ముకుంటున్నాం, ఎవరిపై మనం ఆధారపడుతున్నాం, ఎవరి మీద మనం దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. మనుషుని మీద ఆధారపడిన అది ప్రయోజనాలు విఫలమైపోతాయి. కొంతమందిని మనం అడుగుతూ ఉంటే, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, మేము ప్రభువుని నమ్ముకున్నామండి, ప్రభు మా జీవితంలో మేలు చేశాడండి అంటూ ఉంటారు. అంతకుముందు ఎవరిని నమ్ముకున్నారమ్మా అంటే, ఏమోనండి ఎవరిని నమ్ముకున్నాం, వాళ్ళని నమ్ముకున్నందువల్ల మమ్మల్ని ముంచేశారండి మొత్తం మీద అని అంటూ ఉంటారు. మనం నమ్మవలసిన వ్యక్తిని నమ్మితే ఆయన మనల్ని తప్పిస్తాడట. మనంతట మనం తప్పించుకోలేం. మన జ్ఞానముతో, మన తెలివితేటలతో, లేక మనకు పలుకుబడితో తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా తప్పించుకోలేం. ప్రభువుని నమ్మినందువలన, అందుకే అక్కడ అంటారు, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పించాను. అక్కడ కొన్ని మాటలు కనబడుతున్నాయి. ఖడ్గము చేత పడవు. చూడండి, ఖడ్గం వస్తుందట, రకరకాలైన దోచుకునే సందర్భాలు వస్తాయట. వేటి చేత నీవు పట్టబడకుండా నీవు కాపాడబడేటట్లు, నీవు తప్పించబడేటట్లు, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను తప్పిస్తున్నాను. ప్రభువుని నమ్ముకుంటే ఆయన అన్ని సందర్భాల్లో మనల్ని తప్పించటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1-2 విషయాలు క్లుప్తంగా నేను మీకు చెప్తాను. మొదటి మాట, ఆయన ఏ స్థితిలో నుండి తప్పిస్తాడు అనేది మొదటి మాట. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి తప్పిస్తాడు. నాకు కలిగిన భయాలు అన్నింటిలో నుండి తప్పిస్తాడు. 34వ కీర్తన 4వ చరణాన్ని ఎక్కడ, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. చాలు. నీకు కలిగే భయాలలో నుండి తప్పించబడాలంటే నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో విచారించాలట, ప్రార్థించాలి. నీవు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం అనేది నీవు స్వతంత్రించుకోవాలి. నీకు కలిగే భయాలు, నీకు కలిగే ఆవేదనలు, నేను కలవరపెట్టే ప్రతి కలవరాలు, వీటన్నిటిలో నుండి తప్పించబడాలి ఒక వ్యక్తి అనంటే అతడు మోకాళ్ళు వంగి దేవుని దగ్గర ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా జవాబును కూడా పొందాలి. దేవుని దగ్గర మొరపెడితే ఆ మొరకి దేవుడు జవాబును కలుగు చేస్తాను అంటున్నాడు. కొందరు వాళ్ళ నీడను వాళ్ళు చూసి భయపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంటి ముందు ఆకులు కదిలే అనుకో, ఎందుకు ఆకులు కదులుతున్నాయి, అంత గట్టి కదులుతున్నాయి ఏంటి అని భయపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంటి ముందు కాకరిసినా పిల్లరిసినా ఏదో జరగబోతుందని భయపడే వాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి భయాలు
మానవుని జీవితాన్ని పట్టి వేధించుచున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే దేవుని మాటలు చెప్తున్నాయి, నీవు దేవుని పాదాల దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే జవాబు పొందేటట్లుగా ప్రార్థించాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జవాబును పొందేటట్లు, ప్రతిఫలాన్ని పొందగలిగేటట్లు దేవుని దగ్గర చేరి ప్రార్థన చేస్తే ప్రార్థన గొప్ప ప్రతిఫలాన్ని, క్షేమాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తుంది అని. నీకున్న భయములన్నింటిలో నుండి తప్పించటం ప్రారంభిస్తారట. యాకోబు పత్రిక ఆదికాండం 35వ అధ్యాయం 5వ వాక్యం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూనున్న పట్టణము మీద ఉండెను గనుక యాకోబు కుమారులను తరమలేదు. చాలు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఎందుకని యాకోబు యొక్క కుమారులను తరమలేదు, ఎందుకని ప్రజలు యాకోబు యొక్క సంతతిని చూచి భయపడటం ప్రారంభించారు, వీళ్ళు ఏం చేస్తే ప్రజలు భయపడుతూ వచ్చారు? దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు వాళ్ళు దేవుని ఎదుట ఒక నూతనత్వాన్ని పొందినట్లుగా మనం గుర్తించగలుగుతాం. 2వ వాక్యాన్ని ప్రారంభిస్తారు. చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటలు 3 కనబడుతున్నాయి. ఇక్కడ యాకోబు యొక్క సంతతిని చూచి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తే ప్రజలు భయపడుతున్నారు, ఏం చేస్తే ప్రజలకి వీళ్ళు చూసినప్పుడు భయం కలిగింది, తరంకుండా ఎందుకున్నారు అని అంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్యమైనటువంటి వస్తువులన్నిటినీ తీసేశారట. దేవునికి స్తోత్రం. అన్యమైనటువంటి వస్తువులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్యమైనటువంటివి దేవతలు, విగ్రహాన్ని తీసివేశారట. ఎందుకంటే మన జీవితాలలో భయము లేకుండా ప్రశాంతంగా బ్రతకాలంటే మన ఇంటిలో ఉంటున్నటువంటి విగ్రహం, మన ఇళ్లల్లో ఉన్న విగ్రహం. చూడండి, మనం ఇళ్లల్లో చూస్తాం, కొన్ని ప్రాంతాల్లో మనం వెళ్ళి చూస్తే అందంగా ఉండే బొమ్మలు ఉంటాయి, కొన్ని చిత్రంగా కనబడే బొమ్మలు ఉంటాయి, కొన్ని బొమ్మలు తలకాయ మాత్రం ఊగుతూ ఉండే బొమ్మలు కనబడతాయి. బాగుందని తెచ్చిపెట్టుకుంటాం. బొమ్మలు కదాన్ని అన్నిటిని తెచ్చిపెట్టుకోవటం ప్రారంభిస్తూ ఉంటాం. చాలా అందంగా ఉంది, అందరికి కనబడేటట్టు పెట్టుకుందామని ఎంత ఖర్చు అయినా తెచ్చిపెట్టుకుంటాం. వీటి ద్వారా కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. గుంటూరులో ఒక కుటుంబానికి ప్రార్థన చేయటానికి దైవ సేవకులతో వెళ్ళటం జరిగింది. అక్కడికి ఆ కుటుంబం మంచి ఆస్తిపరులు, సంపదలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మంచి స్థితిగతులు ఉన్నవాళ్ళు. సడన్గా కుటుంబంలో పరిస్థితి ఏమైందంటే పొలాలన్నీ అమ్ముకుంటున్నారు, ఇళ్లలో సమాధానం లేదు, ఇళ్ళన్నీ అమ్ముకుంటున్నారు, ఉన్నాయన్నీ అమ్మేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళి ఉపవాస ప్రార్థన పెట్టడం జరిగింది. ఎందుకు ఈ కుటుంబం ఇట్లా అడుగంటిపోతుంది? ఒకప్పుడు వీళ్ళు ఉజ్జీవ జ్వాలగా రగులుతున్న కుటుంబం కదా,
మోకరించి ప్రార్థన చేసేవారు, దర్శనాలు చూచేవాళ్ళు, దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఎంత ఉత్సాహంగా ఉంటున్న కుటుంబం. ఎందుకు ఇది అడుగంటిపోతుంది కుటుంబం అని ఆ ఇంటి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దైవ సేవకులకు చూపిస్తున్నాడు. ఆ ఇంటిలో దోషం ఉంది, విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని తీసి పడవేస్తే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు చెప్పినట్టుగా ఇంట్లో ఆ విగ్రహం ఉన్న చోటుకి వెళితే కంచుతో తయారు చేయబడిన విగ్రహం. దేంతో తయారు చేయబడింది? కంచుతో తయారు చేయబడినటువంటి విగ్రహం. అది దేవుడు బొమ్మ ఏం కాదు, బొమ్మ, పిల్లల బొమ్మల్లాగా ఒక బొమ్మ. అది అందంగా ఉంటే అమెరికా నుండి పంపించాడట వాళ్ళ అబ్బాయి. 2 లక్షలు దాని ఖరీదు. చాలా అందంగా ఉంది బొమ్మ, కంచుతో తయారు చేయబడింది. వచ్చిన వాళ్ళందరిని ఆకర్షింపజేసేటట్టుగా షోకేసులో పెడితే వచ్చిన వాళ్ళందరూ దాన్నే చూస్తున్నారు ఇంట్లో కంటే కూడా. ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తుంటున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అబ్బాయి అమెరికా నుండి పంపాడండి ఇది, ఈ బొమ్మ, దీని ఖరీదు మన ఇండియా లెక్క ప్రకారం 2 లక్షలండి. 2 లక్షలే ఆ బొమ్మకు అంత ఖర్చు పెట్టారా అని చూస్తుంటే దేవుడు చెప్తున్నాడు, ఆ బొమ్మను అట్లా ఉల్టా చేసి చూడమని. దాన్ని బొమ్మని ఉల్టా చేస్తే దాంట్లో నుండి ఒక పేపర్ బయటపడింది. ఆ పేపర్ తీసి చదవమంటే ఆ పేపర్ తీసి చదివితే దాంట్లో రాయబడిన మాట ఏంటంటే, ఈ బొమ్మ ఏ ఇంటికైతే వెళుతుందో, ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతుందో ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుందని రాయబడింది. వెంటనే వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి, ఒరే ఈ బొమ్మే కారణం రా, 2 లక్షలు పెట్టి కొన్నాం దీన్ని, ఇదే కారణం అట్టానంటే, కొన్నవాడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు చెప్పాడట, మేము రకరకాల బొమ్మలు తయారు చేస్తుంటాం, మేము చేసినప్పుడల్లా ఈ బొమ్మలు నరబలిని కోరుకుంటాయి, ఎవరినో ఒకరిని బలి ఇవ్వమని అడుగుతూ ఉంటాయి. ఈ రకంగా మేము బలిచ్చుకుంటూ పోతూ ఉంటే మా వంశాలు ఉండకుండా అయిపోతున్నాయి. అందుకని డబ్బులు మీయే, సావుగొడు మీదే, డబ్బు మీదే, సావుగొడు మీదే. అందుకని ఒక చీటీ రాసి దాంట్లో పెట్టేస్తాం. ఈ బొమ్మలు ఏ ఇంటికైతే వెళతాయో ఆ ఇళ్ళన్నీ సర్వనాశనం అయిపోతాయి అని. ఆ బొమ్మను తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి మురిక్కాలో ఒక పెద్ద చెరువు ఉంటే చెరువులో పడేశాం. 2 లక్షలు. ఏది కొనాలో, ఏది కొనకూడదో, ఏది స్వతంత్రించుకోవాలో, ఏది స్వతంత్రించుకోకూడదో తెలియని పరిస్థితి. ఎప్పుడైతే ఆ బొమ్మను తీసి పడవేయటం జరిగిందో మరలా దేవుడు తిరిగి ఆ ఇంటిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, జీవితంలో వ్యక్తిగతమైనటువంటి క్షేమాన్ని పొందుకోవాలనంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఒకటి, విగ్రహములను, చెప్పండి, విగ్రహాన్ని పారవేసి, విగ్రహాన్ని పారవేసి. దేవుని కంటే అమితంగా దేనినైతే నువ్వు ప్రేమిస్తున్నావో దానిని నీవు తీసి పారవేసినప్పుడు ఆ ఇంటిలో దోషం తొలగిపోతాయి. యాకోబు సంతతిని చూచి వారు భయపడటానికి కారణం ఒకటి, విగ్రహాన్ని తీసేశారు. 2, అక్కడ రాయబడుతుంది, మిమ్మును మీరు శుచిపరుచుకొని, శుభ్రపరుచుకొని. 2, శుభ్రత, శుద్ధీకరణ పొందినటువంటి వాళ్ళుగా ఉండాలట. ఎందుకంటే మన మనస్సులు దేవుని వాక్యమును హత్తుకునేటట్లు శుద్ధీకరణ పొందాలి. భక్తి వేషాన్ని వేసుకోకూడదు. మేము కూడా భక్తులమే అని భక్తి వేషాన్ని వేసుకోకూడదు.
దేవుని వాక్యము చేత మొదట నీవు శుద్ధీకరించబడి, నీవు పరిశుద్ధపరచబడి, ఆ తర్వాత నీతో ఉన్న వాళ్ళని పరిశుద్ధపరచడానికి ప్రయత్నించాలి. పేతురు గారితో ప్రభు అదే చెప్తారు. పేతురు, మొదట నీవు స్థిరపడి ఆ తర్వాత నీ వారిని స్థిరపరచు. మొదట నీకు స్థిరము లేకుండా, నీకు పరిశుద్ధత లేకుండా, నీకు పవిత్రత లేకుండా ఎదుటి వ్యక్తిని శుద్ధీకరిస్తే కాదు. మొదట వాక్యము చేత మనలను మనం శుద్ధిపరచుకొని నూతన పరుచుకుంటే అప్పుడు దేవుని భయం నీ జీవితంలో ఉంటుంది. ప్రజలు నిన్ను చూసినప్పుడు భయపడతారు. నిన్ను తరమకుండా, నిన్ను త్రోసివేయకుండా వాళ్ళు గడగడలాడేటట్లుగా ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయటం ప్రారంభిస్తారు. శుద్ధీకరణ పొందాలి. లోపల కపటంతో ఉండి, హృదయం నిండా కపటం, అబద్ధాలు, మోసం, కీడైనటువంటి అనుభవాలు హృదయం నిండా అవే ఉన్నాయనుకోండి, మళ్ళీ ఎక్కడికొచ్చి మైకి తీసుకుని పాట పాడితే, మళ్ళీ సన్నిధిలోకి వచ్చి వాక్యం చదివితే, లోపట ఉన్న అపవిత్రతను తీసేసుకోకుండా పైకి భక్తి వేషాన్ని వేసుకుని నటిస్తూ ఉంటే దేవుడు దాన్ని మెచ్చడట. ఎవడు భయపడ్డా మనల్ని చూసి? ప్రజలు భయపడాలి అని అంటే మొదట నీవు ఒక శుద్ధీకరణ పొందాలి. అప్పుడే ఆ శుద్ధీకరణలోనే దేవుని దీవెన స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత అంటాడు, మీ వస్త్రములను, వస్త్రాలంటే వేసుకున్న వస్త్రం రోజుకొకటి మార్చమని కాదు దీని అర్థం. మీరు వేసుకునే వస్త్రాలు రోజుకొకటి పూటకొకటి మార్చండి అని కాదు దీని అర్థం. నీకున్న మలినమైన వస్త్రములను తీసివేసి, జాషువా, యెహోషువ దూత ఎదుట నిలవబడ్డాడు. సాతానుగాడు ఫిర్యాదు చేస్తున్నాడు. ఈయన భక్తుడు అంటున్నావు, ఈయన పరిశుద్ధుడు అంటున్నావు, ఈయన నీతిపరుడు అంటున్నావు, ఇతడు వస్త్రాలు చూడు ఎలా ఉన్నాయో, మలినంగా ఉన్నాయి, ఇతడు దోషం చేత నింపబడ్డాడు. వెంటనే దేవుని దూత తన మలిన వస్త్రాన్ని తీసివేసి ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చి నూతన పరిచి, ఇదిగో ఇతడు ఇప్పుడే అగ్నిలో నుండి తీయబడిన కొరివి, నీవు నిప్పు కణములాగా మండుతూ ఉండాలి. నిప్పు చిన్నదైనా పెద్దదైనా నిప్పుగడ్డ తగలబెడుతుంది. మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలంటే నిప్పు కణములలాగా నీవు ప్రార్థనా శక్తి కలిగి, ప్రార్థనా బలము కలిగి, నిప్పు కణములలాగా నీవు మార్చబడితే ఈ నిప్పు కణం ఉన్న చోటకి చీకటి వచ్చి పడుకోదు. చూడండి, పొయ్యి చూస్తాం, పొయ్యి నిప్పులు పొయ్యిని మనం చూస్తాం. పొయ్యిలో మంట మండుతున్నప్పుడు పాము వచ్చి పడుకుంటుందా? చెప్పరే, పడుకోదు. ఎందుకంటే తగలబడుతుందని దానికి తెలుసు. సరే, పాము సంగతి పక్కన పెట్టండి. మనం వెళ్ళి కాళ్ళు నిప్పులో పెట్టి చల్లగబ్బా వేడిగా ఉందా నేను కాళ్ళు దాంట్లో పెడతామా? ఎందుకు? కాళ్ళు దాంట్లో పెడితే మన కాళ్ళు తగలబడతాయని మనకు తెలుసు. అదే నిప్పు ఏమి లేకుండా బూడిది మాత్రం ఉందనుకోండి, ఆ చల్లబడిన తర్వాత ఏం చేస్తాయంటే పామైనా వచ్చి పడుకుంటుంది, పిల్లైనా ఊరికట్టని వచ్చి పడుకుంటుంది, కుక్క అయినా వచ్చి పడుకుంటుంది. మనం కూడా వెళ్ళి కూర్చుంటాం అక్కడ బూడిద ఉన్న చోట. ఆత్మీయ జీవితం బూడిదలాగా ఉండకూడదు. ఆత్మీయ జీవితం బూడిదలాగా ఉండకూడదు. బూడిదలాగా ఉంటే లోక సంబంధమైన క్రియలన్నీ వచ్చి కూర్చుంటాయి. నీవు నిప్పు కణములలాగా మండుతూ ఉంటే శత్రువు కలవరపడి పారిపోతాడు. అందుకని మన వస్త్రము శుద్ధికరమైనటువంటి వస్త్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడుతున్న మాట, మనం లేచి బేతేలునకు వెళ్ళదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన
దేవునికి బలిపీఠం అక్కడ కట్టించదనని చెప్పాను. శుద్ధీకరణ పొందిన తరువాత ఒక బలిపీఠాన్ని కూడా కట్టేశారు అక్కడ. ప్రార్థనా ధూపం. మన జీవితంలో శత్రువు మనల్ని తరమకుండా ఉండాలంటే, సాతాను క్రియలు తరమకుండా ఉండాలంటే మొదట శుద్ధీకరణ, ఆ తర్వాత నీవు బలిపీఠాన్ని కట్టుకోవాలి. ప్రార్థనా బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద నిత్యము మంట మండుతూ ఉండాలి. ప్రార్థనా మంట మండుతూ ఉంటే అక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. అందుకే అంటాడు, నీకు కలిగిన భయములన్నింటిలో నుండి నీవు తప్పించబడాలి అని అంటే, నీకు కలిగినటువంటి సమస్యలన్నింటిలో నుండి తప్పించబడాలంటే శుద్ధీకరణ అవసరమై ఉన్నది. అప్పుడే నీ జీవితంలో నీవు మేలును పొందుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 25వ వాక్య భాగాన్ని చదువుతారు. ఏ మనుషుడు నీ ఎదుట నిలవాడు, తాను నీతో చెప్పినట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మనుష్యుడు మీ ఎదుట నిలవకుండా వెళ్ళిపోవాలి అని అంటే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు స్వాస్థ్యంగా అనుగ్రహించబడాలంటే మనం దేవుని దగ్గర బలిపీఠాన్ని కట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక క్రియ చేయటం ప్రారంభిస్తాడు. కొంతమంది చెప్తూ ఉంటారు ఇళ్ళల్లో, పెద్దోడు పుట్టినప్పుడు అండి ఇల్లు కట్టుకున్నామండి, పొలం కొనుక్కున్నాము, బండి కూడా కొనుక్కున్నాము, మంచిగా ఉన్నాం పెద్దోడు పుట్టినప్పుడు. వీడు రెండోవాడు పుట్టాడండి, వీడి దెబ్బకి ఇళ్ళన్నీ పోయినాయి, పొలాలు పోయినాయి, ఉన్నాయన్నీ పోగొట్టుకున్నాం, ఏమి లేని వాళ్ళుగా ఉన్నాం అనేవాళ్ళు లేకపోలేరు. ఒకడు పుడితేనేమో ఐశ్వర్యం, మరొకడు పుడితేనే ఐశ్వర్యం పోయిందని కాదు. మన హృదయ అంతర్భాగాలు పరిశుద్ధంగా ఉండి దేవుని కొరకు మనం జీవించటం ప్రారంభిస్తే, నీవు నిశ్చయముగా ఒక బలిపీఠాన్ని కట్టి దేవుని దగ్గర చేరి ప్రార్థించటం మొదలు పెడితే ప్రభు ఒక నూతనమైన కార్యాన్ని చేసి, ఏ వ్యక్తి నీ ఎదుట నిలవకుండా, ఏ చీకటి నీ ఎదుట నిలవకుండా అది దూరమై పారిపోయేటట్లు దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, నేనంటే ఆయనకి ఎంతో ఇష్టము గనుక ఆయన నన్ను తప్పించును. నేనంటే ఆయనకి ఎంతో ఇష్టము గనుక ఆయన నన్ను తప్పించును. ఒకటి, బాధలలో నుండి తప్పిస్తాడు. 2, నేనంటే ప్రభువుకి ఎంతో ఇష్టం గనుక ఆయన నన్ను తప్పించును. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 20వ వాక్యం. చదువుతున్నారు. నేను ఆయనకు ఇష్టుడను గనుక. దేవునికి స్తోత్రం. మనము మన ప్రభుకి ఇష్టమైన వాళ్ళగా ఉండాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని తప్పించాలంటే మనం ఇష్టమైనటువంటి వాళ్ళంగా ఉండాలి. తెలుగు పాత తర్జుమా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నేను ప్రీతి పాత్రుడను గనుక, నేను ప్రీతికరమైన వాడన గనుక దేవుడు నన్ను తప్పించను అని రాయబడి ఉంది. దేవుడు మనల్ని తప్పించటానికి ఇష్టపడుతున్నాడు. మనము ఇష్టపూర్వకమైన జీవితాన్ని జీవించాలట.
దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు అన్ని విషయాలలో తప్పిస్తాడు. ఇష్టలుగా ఉండటం అంటే కూరగాయలు తెచ్చి ఇచ్చే చర్చికి, చర్చిలో ఫ్యాన్ వేసి ట్యూబ్ లైట్ కట్టి చర్చికి కావాల్సిన అట్లా చేస్తే ఇష్టడు కాదు. అవి నీ హృదయపూర్వక కానుక తెచ్చిస్తున్నావు. ఇష్టపూర్వకమైన జీవితం అంటే యేసుక్రీస్తుతో నీవు సాంగత్యం చేసే వ్యక్తివిగా ఉండాలి. సహవాసం, దేవునితో సహవాసం, దేవుని వాక్యముతో సహవాసం. దేవునిలో మనం సహవాసం కలిగి జీవించినప్పుడు ఆయన మన జీవితంలో మేలు చేయటం ప్రారంభిస్తాడు. కొందరు భక్తిని కష్టంగా చేస్తుంటారు, ఇష్టంగా చేయరు కానీ కష్టంగా చేస్తుంటారు. అప్పుడే వచ్చేసిందా ఆదివారం, అప్పుడే శనివారం వచ్చేసిందా, అప్పుడే శుక్రవారం వచ్చేసిందా ఉపవాస ప్రార్థన, ఇంకో 2 రోజులు నుండి రావచ్చుగా, వీళ్ళు ఏదో పెట్టినట్టు డేట్లన్నీ, ఇంకో 2 రోజుల నుండి రావచ్చుగా అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని సన్నిధి అనబడుతున్నప్పుడేమో త్వరగా పరుగులు తీయలేని పరిస్థితులు కనబడుతున్నాయి. అదే ఇక పెళ్ళిళ్ళంటే, లేకపోతే పేరంటాలంటే, లేకపోతే ఇంకేదన్నా కార్యక్రమాలంటే యమ పరుగులు తీస్తుంటారు. దేవునికి మనం ఇష్టపూర్వకమైన జీవితం అంటే దేవుని సన్నిధిలో మనం జీవించాలి. బైబిల్లో మనకు బాగా తెలిసిన మాట ఒకటి ఉంది, ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితే తెలుసు. ఈ మాటలన్నీ తెలుసు, మనకు తెలియదేం కాదు. 1000 దినాల కంటే శ్రేష్టం అని అంటారు. ఆదివారం రోజే ప్రయాణం పెట్టుకుంటారు. 1000 దినాల కంటే శ్రేష్టం దేవుని సన్నిధి అంటాడు. ఆ రోజే పొలానికి వెళ్తారు. ఎందుకంటే ఒక కూలీ కంటే 2 కూలీలు ఇస్తాను అన్నాడు చెప్తాడు. నీకు 2 కూలీలు ఇస్తాను, ప్రార్థన మానేసిరా, నీకు ఒకదానికి 2 కూలీలు ఇస్తాను రా అని చెప్పి ఎరేసి లాగుతాడు. నువ్వు 2 కూలీలకు ఇష్టపడిపోతే ఎన్ని ఆశీర్వాదాలు పోయినట్టు. అది గుర్తుపెట్టుకోండి. చర్చి ఎగ్గొట్టాలనుకున్నప్పుడల్లా ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మో 1000 దినాల ఆశీర్వాదం, ఎన్ని వారాలు మానేస్తే అన్ని ఆశీర్వాదాలు పోయినట్టే. ఎన్ని వారాలు సన్నిధికి రాకపోతే అన్ని ఆశీర్వాదాలు కోల్పోయినట్టే. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే వేగిరిపాటు కలిగి పరుగున దైవ సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలోనికి వస్తే ఆయన సన్నిధిలో నీవు ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తివిగా. కొన్నిసార్లు ఎంతసేపు చెప్తున్నాడు వాక్యం, టైం అయిపోయింది కదా, భోజనం టైం అయింది కదా, ముగిస్తే ఒక బాగుంటుంది కదా, ఎంతసేపు చెప్తున్నాడండి వాక్యం అని కష్టంగా బాధపడే వాళ్ళు ఉంటారు సన్నిధిలో కూర్చొని. దేవుని వాక్యంలో రాయబడింది, యేసుక్రీస్తేమో 3 రాత్రింబగలు సువార్త కొట్టాలు పెట్టాడు. జనాలు రాత్రి అంతా వింటానే 3 రోజులు అన్నం ఇవన్నీ మానేశారు. పౌలు గారు ఆదివారం పూట మేడగదిలో ప్రార్థన పెడితే తెల్లవారేంతవరకు అర్ధరాత్రి అయిపోయినా కూడా వాక్యం చెప్తాను వింటానే ఉన్నారట జనం. దేవుని మీద అంత శ్రద్ధ కలిగి జీవించారు కనుకనే ఆ ప్రజల జీవితంలో దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాలు పొందుతూ వచ్చారు. మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో మనం ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే, ప్రభువుకి ఇచ్చే విషయంలో కూడా హృదయపూర్వకంగానే ఇవ్వాలట, కష్టంగా ఇవ్వకూడదట. దేవుడికి ఇచ్చే విషయంలో కూడా హృదయపూర్వకంగా. ఎందుకనంటే దేవునికి చెయ్యవలసిన విషయంలో కూడా హృదయపూర్వకంగానే చేస్తేనే. ఎందుకంటే నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఆ ఇల్లు చాలా చిత్రంగా ఉంది, విచిత్రంగా కూడా ఉంది. చాలా కాలం క్రిందట జరిగిన సంభవం. ఇంట్లో నుండే పైన ఆకాశాన్ని చూడవచ్చు, అంత బాగుంటుంది ఇల్లు. ఇంట్లో నుండే ఆకాశాన్ని చూడవచ్చు, బయటికి రానవసరం లేదు. పైన ఎగిరే పక్షులను కానీ విమానాలు కానీ అన్నీ చూస్తూ ఉండవచ్చు ఇంట్లో నుండే, బయటికి రానవసరం లేదు. వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టారు నన్ను. కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆ కుర్చీకి దుప్పటేసి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వెళ్ళిపోయారు బయటికి. నేను ఆ కుర్చీలో కూర్చున్నాను కానీ నాకు అనుమానంగానే ఉంది. కుర్చీ వేసి కూర్చోబెట్టారు, దుప్పటేశారు, ఎందుకు వేశారు?
దుప్పటి ఎందుకు వేసి, నేను చిన్నప్పుడు చర్చిల్లో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇనప కుర్చీలు 2 వేసి దాని మీద గొడ్డేసేవాళ్ళు. ఇనప కుర్చీల మీద గొడ్డేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకును కూర్చోబెట్టేవాళ్ళు. పెళ్ళి అయినంత వరకు అది అట్టాగే ఉండేది. నాకు ఎందుకు వేసారని నిదానంగా వాళ్ళు లేరు కదా, దుప్పటి తీసి చూస్తే కుర్చీకి ముందు 2 కాళ్ళే ఉన్నాయి, వెనక కాళ్ళు లేవు. ముందు 2 కాళ్ళే ఉన్నాయి, వెనకున్న కాళ్ళు లేవు ఆ కుర్చీకి. మరి ఎట్లా నిలబెడుకొని ఉంది కుర్చీ అంటే, రాళ్ళన్నీ పేర్చి బేస్ కరెక్ట్గా దాని మీద కూర్చోబెట్టి కనబడినవి కూడా దుప్పటి కప్పారు. ఆ ఇంటి వాతావరణం అంతా దరిద్రంగా ఉంది. ఆ పూట తెచ్చుకొని తినే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏ రోజు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి కానుకేయటం కానీ, దేవుని సన్నిధికి వెళ్ళి నా భాగం దేవునికి ఇవ్వాలని కానీ చెప్పేటువంటి పరిస్థితులు అయితే లేవు అక్కడ. ఇక ఎక్కడికో వెళ్ళి కూల్ డ్రింక్స్ చేస్తే ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాలి, వెళ్ళి తీసుకొని వచ్చింది. చెమటలు గారిపోయినా ఆమెకి బాగా తీసుకొని సీసా తీసుకొచ్చింది. ఏది ఆ 2 కిలోమీటర్లు వెళ్ళి, ఇప్పుడు తెచ్చేవాళ్ళు బాటిల్లో తీసుకుని వచ్చేవాళ్ళు జాగ్రత్త తీసుకురావాలి. ఊపుకుంటా పరిగెత్తుకుంటా సీసా తీసుకొని షేక్ చేసి ఈమె అడావుడు చూసి ఊర్లో వాళ్ళంతా ఏంటి అడావుడు ఏంటి పాస్టర్లకి కూల్ డ్రింక్స్ చేసా పాస్టర్లకి ఊరంతా ప్రచారం చేసుకుని వచ్చింది. ఇక జనాలు ఏమనుకుంటారు, పాస్టర్లు ఇంటికి పిలిస్తే కూల్ డ్రింక్స్ చేసాలు ఇవ్వాలేమో, పాస్టర్లు ఇంటికి పిలిస్తే వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వాలేమో, ఈ భయాలతో సగం పిలవట్లే ఇళ్ళకే. మీరు రాబాకండి అయ్యా, మా ఇళ్ళకి రావద్దు, ప్రార్థన చేయబాకండి అని ఈ భయాలతో చచ్చిపోతాను, రావద్దు అంటున్నారు. చేసేదేదో రహస్యంగా ఏదో బ్యాగులో పెట్టుకొని సంచిలో పెట్టుకొని తీసుకొస్తే పోయా. ఊరంతా చెప్పి షేక్ చేసి తీసుకొచ్చింది. అది ఓపెన్ చేస్తే మొత్తం పోయింది, మొత్తం గ్యాస్ అంతా తన్నేసింది. షేక్ చేసుకొని వచ్చింది 2 కిలోమీటర్ల నుండి, ఊరంతా చూపించి తెచ్చింది. మొత్తం ఓపెన్ చేస్తే ఇల్లంతా పడిపోయింది, ఆ బట్టలంతా పడిపోయింది, మొత్తం గందరగోళం అయిపోయింది. ఏంటండి 2 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చేస్తే ఓ స్కూల్ రింగు. మరి ఇట్లా అయిపోయింది ఏంటనంటే, ఊర్లో అందరికీ చెప్పావా అని అడిగా నేను. చెప్పానయ్యా, అడిగిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ తీసుకొచ్చాను. అందుకనే దేవుడిని అర్పణ అంగీకరించాల. దేవునికి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హృదయపూర్వకంగా చేయాలి. నేను వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాను. మీరు సన్నిధికి వెళ్ళేటప్పుడు సన్నిధికి కానుక తీసుకుని వెళ్ళాలి. మీరు అన్నం వండుకునేటప్పుడు రోజుకు 3 సార్లు వండినా 4 సార్లు వండినా ఒక పిడికిలు బియ్యం తీసి పక్కన పెట్టండి, దాన్ని ముట్టొద్దు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ముట్టొద్దు. వారం తర్వాత ఆ పిడికిలు బియ్యాన్ని తీసుకెళ్ళి సంఘానికి తీసుకుని వెళ్ళి సంఘంలో చర్చిలో పాస్టర్కి ఇచ్చి ప్రార్థన చేయించుకోండి. వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఆశీర్వదిస్తారు దాన్ని. అప్పుడు నీ ఇంట్లో దోషం ఉండదు అని. మీరు సంపాదించిన సంపాదనలో కూడా, కష్టార్జితంలో కూడా 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు తీసి పక్కన పెట్టండి, ఇది దేవుంది. వాళ్ళకు ఆ విషయాలన్నీ చెప్పినప్పుడు చక్కగా వాళ్ళు చేశారు దాన్ని. అప్పటి నుండి చేయటం ప్రారంభించారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళితే ఇంటి రూపురేఖలు మారి, దేవునికి స్తోత్రం, ఇంటి రూపురేఖలు మారిపోయినాయి. ఇంట్లో పరిస్థితులు మార్చబడిపోయాయి. మంచి కొత్త కుర్చీలు తెచ్చేసారు, వరుసగా 4 కుర్చీలు వేశారు ఇంట్లో. ఇంటి వాతావరణం, వాళ్ళు చెప్తున్నారు, ఒకప్పుడు మేము ఇది చేయనందువలన 2 రోజులు కూడా పస్తులు ఉన్న రోజులు ఉన్నాయండి. ఇది చేయటం ప్రారంభించిన తర్వాత దేవుని ఆశీర్వాదం మాకు కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మనం ఇష్టపూర్వకమైన జీవితాన్ని జీవించటానికి, దేవునికి చేయవలసిన వాటిని చేసినప్పుడు ప్రభు మేలు చేయటం ప్రారంభిస్తాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అప్పుడప్పుడు వస్తాడు. వచ్చినప్పుడు అందరం కూర్చుంటే ఎవరితో మాట్లాడు, తిన్నగా వంటగదిలోకి వెళ్తాడు. వంటగదిలోకి వెళ్ళి డబ్బాలన్నీ చూస్తాడు, సరుకులన్నీ చూస్తాడు, ఉన్నాయో లేవో, లేకపోతే వెళ్ళి తీసుకొచ్చి వేస్తాడు.
ఒకటికి 2 సార్లు చూసి మూడోసారి నువ్వు వంటగదిలోకి వెళ్ళకూడదు బ్రదర్, బయటే ఉండని చెప్పి. వంటగదిలోకి వెళ్ళబాకు, బయటే ఉండు. దేవుడు నీకు ప్రేరేపిస్తే హృదయపూర్వకంగా తెచ్చివు. మేమేదో గతి లేనోళ్ళం అని, వీళ్ళు సేవకులు అంటే పేదోళ్ళు, భేదోళ్ళు, దరిద్రులు అని ఇట్లా నువ్వు అనుకొని మాకు లేకపోతే నువ్వు తెచ్చి ఇవ్వటం కాదు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక పిలిచిన వాడు అన్నీ చేస్తాడు. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రం, కావలసిన సదుపాయాలన్నిటినీ దేవుడు కలుగు చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళటం మానేశాడు లోపలికి. దేవుడు తనకు ప్రేరేపించిన కొడలు తెచ్చివ్వటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవునికి ఇష్టపూర్వకమైన జీవితాన్ని కష్టంగా జీవించకూడదు. ఇచ్చే విషయమే కావచ్చు, ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టలుగా మార్చబడితే చదువుతారు. 18వ కీర్తన 19వ చరణాన్ని చదువుతారు. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి ఇష్టుడను గనుక దేవుడు నన్ను విశాల స్థలములకు తోడుకొని పోయాను. ఎందుకు నువ్వు విశాల స్థలానికి తీసుకుని వెళ్తున్నావయ్యా? ఇక్కడ ఉంటే ఏమైంది? ఎందుకు అంత ఎత్తైన స్థలానికి ఎందుకు తీసుకెళ్తున్నావు అని అంటే, మీరు పైన 16వ చరణం నుండి చదివితే పట్టుకున్నాడు. అదుగో మహాజల రాసుల్లో నుండి నన్ను పైకి తీసి, చదువమ్మా, బలవంతులైన పగవారున్నారట. అదిగో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు. చూడండి, ఇక్కడ మీరు చదివే వాక్యాలు నేను చెప్తాను, వినండి. బలిష్ఠులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, పగస్తులు ఉన్నారు, క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు, రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో నుండి నన్ను దేవుడు విశాల స్థలానికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశాల స్థలం అంటే ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడిపే చోటు. ఊర్లో ఉంటే మనం దేవుణ్ణి అంత స్మరించలేం, ఊర్లో ఉంటే మనం దేవుణ్ణి అంతగా ప్రార్థించలేం, ఊర్లో ఉంటే దేవుని నామస్మరణ అంత చేయలేం. ఊరు బయటికి విశాల స్థలానికి ఏకాంతంగా ఇక్కడ ఉండి, ఇదిగో ఇక్కడ ఈ కర్మేలు ఈ కొండ మీద ఉండి ఎంత అరిసి ప్రార్థన చేసుకున్నా పక్కనున్నోడు వస్తాడా? ఆపో ప్రార్థన అని అంటాడా? ఎందుకు అనలేడు? ఇది విశాల స్థలం, ఈడు చేసుకోవచ్చు. మళ్ళీ ఊర్లో చేయడానికి ఉండదు. ఏందమ్మా ప్రార్థన ఆపో అని అంటారు ఊర్లో అయితే. శత్రు భయములో నుండి దేవుడు తప్పించి విశాల స్థలానికి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నాడు. ఎందుకై అంత దూరం అని అంటే, నీవు నాకు ఇష్టుడవు గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఆసాపు కనబడతాడు. ఆసాపు, ఈ ఆసాపు గొప్ప భక్తుడు, సంఘంలో గొప్ప భక్తుడు, కీర్తనాకారుడు, పాటలు రాస్తాడు. ఇతనికి ఒక వాయిద్య బృందం కూడా ఉంది, చక్కగా వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు. దేవుని నామస్మరణ చేసేటటువంటి వాడు. ఈ స్తుతించి ఆరాధిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఒక రోజున ఒకటే మదనపడిపోయి బాధపడిపోతున్నాడు. అనవసరంగా చేతులు కడుక్కున్నాను, అనవసరంగా హృదయాన్ని కనుక్కున్నాను, అనవసరంగా బాప్తిజం పొందాను, అనవసరంగా చర్చికి వస్తాను, దీంట్లో దిగాను, అనవసరంగా దిక్కుండా ఉంటే బాగుండేది, అందరు బాగున్నారు, నేనేంటి ఇట్లా అయిపోయాను, నా జీవితం ఏమిటి ఇట్లా అయిపోయింది అని అనుకుంటూ ఉన్నాను. మీరు వాక్యం వినండి. నిద్రపోయే వాళ్ళు ఉంటారు ఎక్కడైనా కానీ. అపోస్తలుడైన పౌలు గారు సేవ చేసిన సంఘంలోనే ఉన్నారని రాయబడి ఉంది బైబిల్లో. నిద్రపోయేవాళ్ళు వాళ్ళని ఏం పట్టించుకో, మీరు వాక్యం వినండి, నిద్రపోనండి. దేవుడు వాళ్ళకి ఆ ధన్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ఈయన బాధపడిపోతూ, కలవరపడిపోతూ, కృంగిపోతూ ఒక రకంగా అయిపోతున్నాడు. ప్రార్థన చేద్దామని ప్రార్థనలో మోకరిస్తే ఆ ప్రార్థనలు వీళ్ళే కనబడుతున్నారు, అందరూ కనబడుతున్నారు. ఇల్లు కట్టుకున్నవాడు కనబడుతున్నాడు, పొలం కొనుక్కున్నవాడు కనబడుతున్నాడు, పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కనబడుతున్నారు, రోజు కోడి మాంసం తెచ్చుకొని తినేవాడు కనబడుతున్నాడు, రోజు రికార్డులు పెట్టుకుని డ్యాన్సులు వేసేవాడు కనబడు. అందరూ ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉంటే వీళ్ళందరూ కనబడుతున్నారు. కళ్ళు తెరిచి చూసినా వాళ్ళే, కళ్ళు మూసినా వాళ్ళే కనబడుతున్నారు. నిద్రపోతామంటే నిద్రలో కూడా వాళ్ళే కనబడుతున్నారు. ఈయన స్పృహ తప్పి పడిపోయి ఉంటే కల్లో ఒక వయసు కలిగిన పెద్ద ఆయన వచ్చి ఈయన చేతిని పట్టుకొని కొండ మీదకి తీసుకొచ్చాడు. శిఖరం మీదకి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి చూడు అని అన్నాడు. ఏమిటయ్యా, కింద చూసింది గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ప్రార్థనలో వాళ్ళే కనబడే, ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నారు, ఇక్కడ కూడా తగున అన్నట్టుగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మరలా వీళ్ళనే చూపిస్తున్నావేంటి అని ప్రభు అంటారు. వాళ్ళు నాట్యం ఆడుతున్నారు, ఆ చోటు చూడు. కొండ మీద నీళ్లు పారి పారి పాచి పట్టిపోయింది. ఆ పాచి పట్టిన చోట నాట్యం ఆడుతూ ఉన్నారు. వాళ్ళు నాట్యం ఆడుతూ వాడు కాళ్ళు జారింది, ఆడు వెళ్ళిపోతున్నాడు, కింద పడిపోయాడు. కొండ దొలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అడుగు లేని అగాధానికి వెళ్ళిపోతున్నాడు. ఈయనకు తెలిసిన ప్రతి ఒక్కడు జారి కింద పడిపోతున్నాడు. ఈయన ఆయన అడుగుతాడు, అసలు నువ్వు ఎవరు ఇవన్నీ తీసుకొచ్చి చూపిస్తున్నావు నాకు? నువ్వెవరువయ్యా? ఆయన అంటాడు, ఆసాపు, నీవు చేతులు శుద్ధి చేసుకున్నప్పుడు, నీ హృదయాన్ని నీవు శుద్ధి చేసుకున్నప్పుడు నేను నీ కుడి చేతిని పట్టుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నీ కుడి చేతిని పట్టుకున్నాను. ఎందుకో తెలుసా? తర్వాత నీవు నాతో కూడా మహిమలో ఉండాలి. మరి నన్ను కుడి చేతిని పట్టుకున్న వాళ్ళంతం ఏమిటనంటే, కలగనినవాడు కలను మరిచిపోయినట్లు నేను వాళ్ళని మర్చిపోతాను. వాళ్ళని చూసి నువ్వు కలవరపడతావు ఎందుకు? వాళ్ళని చూసి నువ్వు కృంగిపోతావు ఎందుకు? వాళ్ళని చూసి నువ్వు కృషించిపోతావు ఎందుకు? ప్రియులారా, 73వ కీర్తన రాసుకొని మీరు తర్వాత చదవండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ దాంట్లో ఉంటాయి. దేవుని సన్నిధిలో ఒక గొప్ప ఉన్నతమైన మేలును పొందినట్లు. అందుకనే మనం దేవునికి ఇష్టపూర్వకమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామస్మరణ మనం చేయాలి. 31వ కీర్తన 8వ చరణాన్ని చదువుతారు. శత్రువుల చేత నీవు నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలములో నా పాదాన్ని నిలవబెట్టావు. ఎత్తైన స్థితికి ఎందుకు తీసుకొచ్చాడు అనంటే, పాదాలు స్థిరపరచటను బండ మీద. ఈ బండ ఎవరంటే క్రీస్తు. యేసు క్రీస్తు అనబడుతున్న బండ మీద స్థిరపరచబడితే పాదము కదిలించబడదు, స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరమైనటువంటి జీవితాన్ని జీవించగలిగేటట్లుగా ఉండాలట. అందుకనే మన జీవితంలో ఆ ఉన్నత అనుభవాన్ని మనం పొందేటట్లు చూడండి. దావీదును గురించి కూడా రాయబడుతుంది అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22లో. ఇతడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు అని ఉంటుంది. అపోస్తల కార్యముల గ్రంథం 13:22. తొలగించి తిని యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి వ్యక్తి ఎందుకు అయ్యాడు దావీదనంటే, దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడట. దేవునికి ఇష్టలుగా ఉండటం అంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటం, దేవుని ఆలోచనలను నెరవేర్చటం, దేవుని తలంపులను నెరవేర్చటం.
మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటం ప్రారంభిస్తే దేవుడు మనలను బట్టి సంతోషించటం ప్రారంభిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనం దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే కొన్నిసార్లు దేవుడు కొన్ని చోట్ల మనం కూర్చోబెట్టి మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే. అందుకని దావీదు దేవుని ఆలోచన కొరకే పోరాడేవాడు. ఒక సమస్య వచ్చింది, సమస్యకు పరిష్కారం కలగాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. అయ్యా వెళ్ళమంటావా లేదా, నేను వెళితే కార్యం జరుగుతుందా లేదని దేవుణ్ణి అడిగేవాడు. వెళ్ళమంటే వెళ్ళేవాడు, వద్దంటే ఆగిపోయేవాడు. దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనలకి మనం అప్పగించుకుంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క నిర్ణయాలు అది నెరవేర్పు చేయాలి. ఒకసారి ఒక సువార్తికుడు ఒక ప్రాంతంలో సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య చేస్తున్నాడు, చాలా కష్టంగా ఉంది, అయినా కూడా సువార్త చేస్తానే ఉన్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఒకరోజు ఒక చిన్న పిల్లోడు అంటే ఒక 12-13 సంవత్సరాల పిల్లోడు ఇక్కడికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు, మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు, అమ్మకి వచ్చి ప్రార్థన చేయాలి, ఆమె చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అడిగాడు. ఎక్కడరా అంటే అది కొద్దిగా ఇక్కడే ఎదురుగా చెట్టు కనబడుతుంది అక్కడే అన్నాడు. అక్కడే అని 4 కిలోమీటర్లు నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు పొలంలో. ఇక్కడ అదుగో అక్కడ కనబడే చెట్టు, వీడు ఏ చెట్టు చెప్పాడు, ఇక్కడే అనుకున్నాం, ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళాడు. పొలాల్లో ఆ గట్ల మీద, గనేల మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన చేసి వాళ్ళకి కొన్ని దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేసి బయలుదేరి బయటకు వచ్చేస్తుంటే దేవుని స్వరం వినబడుతుంది ఈ సేవకుడికి. వాళ్ళ మీద కనికరపడి వాళ్ళకి నీవు ఏదైనా సహాయం చేయమని దేవుని మాటలు వినబడుతున్నాయట. ఈయన ఆలోచించాడు, ఎవరు మాట్లాడంటే ఎవరు చూస్తే ఎవరు కనబడలేదు. మరలా 4 అడుగులు వేసి ముందుకు వెళ్తుంటే మరలా అదే స్వరం వినబడుతుంది. అప్పుడు ఈయన మనసులో ఆలోచన, ఇది చాలా కాలం క్రిందట జరిగిన సంభవం. ఇప్పుడు నా దగ్గర ఉన్న 30 రూపాయలు, ఈ 30 రూపాయలు నేను వాళ్ళకి ఇస్తే నేను జీవించేది ఎట్లా? ఆ రోజుల్లో 30 రూపాయలు అంటే 3 నెలలు బతికేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను వీళ్ళకి ఇస్తే మరి నా జీవితం, నా పరిచయం, నా విధానం ఏమిటి అనుకొని 2 అడుగులు మరలా ముందుకు వేస్తే మరలా దేవుని స్వరం వినబడుతుంటే తీసుకెళ్ళి చేసేది లేక, దేవుడు చెప్పిన మాట వినకపోతే మళ్ళీ కష్టం కదా, అందుకని ప్రభువు చెప్పిన మాటను బట్టి వాళ్ళకి ఇచ్చి బయలుదేరి వస్తున్నాడు ప్రార్థన చేసుకుంటా. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన ఉంది కదా శిష్యులకి, మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి నాయన అని ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు గట్టు మీద. ఈ లోపు ఒక పిల్లోడు సైకిల్ వేసుకుని అడావుడిగా తొక్కుంటూ వచ్చి, పాస్టర్ గారు చర్చి దగ్గరికి వెళ్ళాను, మీరు లేరు, మా తాత ఈ కవర్ మీకు ఇమ్మన్నారని చెప్పి కవర్ చేతిలో పెట్టి ఆడి వెళ్ళిపోయాడు. చర్చికి వెళ్ళిన తర్వాత చూస్తే కవర్ ఓపెన్ చేస్తే 300 రూపాయలు ఉన్నాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన 3 నెలల కోసం ఆశపడ్డాడు, ఇచ్చేస్తే ఏమని 3 సంవత్సరాలైన కూర్చొని తినగలిగేటట్లుగా దేవుడు చేశాడు. ఆ రోజు దేవునికి మనం ఇష్టపూర్వకమైన జీవితాన్ని జీవించి ప్రభు చెప్పింది చేయటం ప్రారంభిస్తే ప్రభు మన జీవితంలో ఆశ్చర్యమైనటువంటి, అద్భుతమైనటువంటి మేలు చేయటం ప్రారంభిస్తాడు. అందుకే అంటాడు, ఆయన నాకు ఇష్టడు, ఆ వ్యక్తి నాకు ఇష్టడు గనుక నేను అతనిని తప్పించదను, తన జీవితంలో ఒక అద్భుతం చేస్తాను. ఇంకా దేవుడు మనల్ని ఎప్పుడు ఇష్టలుగా ఎంచుకుంటాడు అని అంటే, నమ్మి బాప్తిసం పొందినప్పుడు. ఎందుకంటే చాలామంది సంఘానికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ బాప్తిసాలు తీసుకోరు.
బాప్తిసాలు తీసుకుని మార్పు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. సరి అయినటువంటి బాప్తిసం లేనటువంటి స్థితిలో నడిపించబడే వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి రాయబడుతున్నటువంటి మాట, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడు ఆనందించాడు? దారిలో వస్తున్నప్పుడు ఆనందించలా. ఎప్పుడు ఆనందించాడంటే బాప్తిసము పొంది ఒడ్డుకొచ్చినప్పుడు ఆనందిస్తున్నాడు. దేవుని నీతిని మనం నెరవేరిస్తే మన జీవితంలో ఆయన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున ఒక మీటింగ్స్ పెట్టే కన్వీనర్ ఆయన అందరిని పిలిచి మీటింగ్స్ పెట్టిస్తూ ఉంటాడు. ఇంచుమించుగా పెద్ద పెద్ద సేవకులు అందరూ తెలుసు ఆయనకి, పిలిపించి పెట్టేస్తూ ఉంటాడు. ఒకసారి మాతో కూడా హోసన్న వాళ్ళతో కూడా కూటం పెట్టించాడు. ఈ వేసవి కాలంలోనే కూటాలు జరుగుతున్నాయి. వేసవిలో మేము కూటాలకు వెళుతూ ఉంటే సండే స్కూల్ పిల్లలు కూడా, పాస్టర్ గారు మేము కూడా వస్తాం కూటానికి, సభలకు మేము కూడా వస్తాం, మాకు సెలవులు ఇచ్చారు, మమ్మల్ని కూడా ప్రార్థనకు తీసుకెళ్ళండి అని అంటే, ఇక సండే స్కూల్ పిల్లలందరినీ తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళని అట్లాగే మేము కోటాల అడవుడిలో ఉంటే వీళ్ళు ఎటన్నా తిరుగుతారని పిల్లలకి బాధ్యత పెడితే బాగుంటుందని పిల్లలందరికీ కరపత్రాలు చేతికిచ్చి కోటానికి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వండి అని వాళ్ళకి ఒక పని పెట్టి మేము కోటంలో ఉన్నాం. వీళ్ళు పిల్లలు కరపత్రాలు పంచుతున్నారు. ఆ కన్వీనర్ దగ్గర కూడా వెళ్ళి ఇవ్వబోయాడట కాగితం ఆ పిల్లాడు. ఆయన టక్కు చేశాడు, టై కట్టాడు, గొంతుకి సూటు వేసాడు, బూట్ వేసాడు, మంచిగా ఉన్నాడు. కన్వీనర్ కదా, అడావుడిగా ఉన్నాడు. తీసుకెళ్ళి కాగితం ఇస్తే ఆయన కాగితం తీసుకోకుండా ఈ పిల్లోడిని చూసి, ఏయ్ నేను ఎవరినో తెలుసా అన్నాడట. నువ్వు ఎవరైతే ఏమైంది అంకుల్, కాగితం తీసుకో అంకుల్ అంటున్నాడట. నువ్వు ఎవరైతే నాకంటే కాగితం తీసుకో అంకుల్. రే కూటం పెట్టిందే నేనురా అనంటే, అవ్వచ్చు అంకుల్, కాగితం తీసుకో అంకుల్. అవ్వచ్చు, నువ్వు కూటమిలు పెట్టించి ఉండొచ్చు, మా పాస్టర్ గారు అందరికి ఇమ్మన్నాడు, ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఇవ్వమన్నాడు, నువ్వు అయితే ఇవ్వచ్చు, తీసుకోండి అంకుల్. రే నేను కన్వీనర్, నువ్వు కన్వీనర్ నైనా పేపర్ తీసుకోండి. ఇదే వాగ్వాదం ఆయనకి, ఆ పిల్లోడికి చాలాసేపు వాగ్వాదం. ఆయన తీసుకోవట్లేదు, వీడు తీసుకునేదాకా అక్కడ నుండి కదలట్లా. ఆయన ఉండట్టుండి వీడు వినకపోతే గసిరినట్టున్నాడు. రే పోయి వాళ్ళకి పోయి ఈడుండి పేపరే తీసుకోవట్లేదు అంకులు, కోపం దేవుని నీతిని నెరవేర్చదని రాయబడలేదా వాక్యంలో? ఏం కోపడుతున్నావేంటి? కోపడుతున్నావు? కాగితం తీసుకుని జోబులో పెట్టుకోవడానికి అంత కష్టమైపోయింది ఏంటి నీకు? అసలు నీకు మారు మనసు ఉందా? అసలు నువ్వు బాప్తిసం పొందావా? నువ్వు అసలు సరిగ్గా స్థిరంగా ఉంటున్నావా సంఘంలో అని వాడు నేర్చుకున్న సండే స్కూల్లో నేర్చుకున్న బోధలన్నీ రైటు లెఫ్ట్ మేము కూటమైపోయే లోపు వాయించేశాడు ఆయనకి. ఇక లాస్ట్లో కన్వీనర్ గారు వస్తారని పిలుస్తుంటే మైకులో ఆయన రావట్లా, లేడు, అసలు గ్రౌండ్లోనే లేడు. ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో ఒక మూల కూర్చొని ఉన్నాడు, సూరుమంట. అంకులు మైకులో పిలిస్తే రాలేదేంటి అంకులు, ఏమైంది అంకులు? ఏం లేదయ్యా, మనసు ఏం బాగలేదు అంటున్నాడట. మా వాళ్ళు ఏమన్నారన్నారా అని అంటే, లేదయ్యా నా మనసు ఏం బాగలేదు. వాళ్ళందరినీ పిలిచి, రే నిజం చెప్పండి ఏం చేశారు అని. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా 25 సంవత్సరాల నుండి గొప్ప గొప్ప సేవకులను తీసుకుని వచ్చి నేను వాక్యాన్ని బోధింపచేశాను. ఇక్కడ వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి భారీగా ఏర్పాట్లు చేశాను. అయితే నేను ఒక నిజాన్ని ఇప్పుడు చెప్తున్నాను. అదేంటనంటే, ఇన్ని సంవత్సరాల కన్వీనర్గా ఉన్నాను కానీ, అందరికీ బాప్తీసాలు ఇప్పించాను కానీ, నేను మాత్రం బాప్తీసం పొందలేదు అన్నాడట కన్వీనర్. నేను మాత్రం బాప్తీసం పొందలేదు. ఏంటంకులు మీరు చెప్పే మాట? అవునయ్యా, నేను మాత్రం బాప్తీసం పొందలేదు. వందలాది మందికి బాప్తీసాలు ఇప్పించాడు ఈయన. స్వార్థ కూడికలు ఏర్పాటు చేశాడు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కానీ ఈయన గారు దేవుని నీతిని చెప్పండి,
దేవుని నీతిని నెరవేర్చలేరు. అందుకే ఆశీర్వాదం లేదు. ఆ రాత్రి బాప్తిసం పొందాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇన్ని బోధలు చెప్తుంటే సంఘంలో ఆయనకి తగలలేదు, కానీ ఆ సండే స్కూల్ వాళ్ళు నిలబడి రైట్ లెఫ్ట్ వాయించేసరికి సరైన మారు మనసు ఆ రాత్రి వచ్చింది ఆయనకి. దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఏదో ఒక క్రియ చేయటం ప్రారంభిస్తుంది. అందుకే మనం ఇష్టలుగా మార్చబడాలి అని అంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చి ఆయన ఉద్దేశాన్ని నెరవేరిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి ఆ దీవా పాడాలి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, స్తోత్రం చెల్లింతుము. పాడాలి. యేసునాథుని, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి ఆ సిలువను స్తోత్రం సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదం హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడెదం హల్లెలూయా. సదా పాడెదం హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడెదం హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, స్తోత్రం చెల్లింతుము. పాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. మాట్లాడబాకండి. మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను.
మృత్యువు లోకానికి పోకుండా, దేవుడు వారిని తప్పిస్తాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతారు. బెత్తముతో వానిని కొట్టిన ఎడల, ఎక్కడికి? గట్టి గట్టి స్పష్టంగా చదవాలి. పాతాళమునకు పోకుండా వాని ఆత్మను తప్పిస్తావు. ఈ తెలుగు పాత తర్జుమాలో ఈ మాట రాయబడి, మృత్యువు లోకానికి పోకుండా అని. పాతాళానికి వెళ్ళిపోకుండా నీవు వానిని తప్పించదవు అంటున్నాడు. బెత్తము వాడాలట. కుమారులైన కుమార్తెలైన క్రమశిక్షణలో వాళ్ళు ఉండాలి అని అంటే వారికి బెత్తాన్ని ఉపయోగించండి అంటున్నాడు. మృత్యువు లోకానికి పోకుండా దేవుని ఎదుట వాళ్ళు పవిత్రులుగా పరిశుద్ధులుగా నిలవబడాలి అంటే ఆ పిల్లలకి శిక్షణ నేర్పించాలి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. పిల్లలు నిలబడండి. నిలబడరా. ఇప్పుడు దాకున్నారు, వాళ్ళంతా పోయారు. నిలబడండి, పిల్లలంతా నిలబడండి. వీళ్ళు పిల్లలు. ఈ పిల్లలకి మాట వినకపోతే బెత్తం తీసుకొని కొట్టాలట. వీళ్ళని కొట్టాలి, బెత్తం తీసుకొని కొట్టాలి. కరెంటు పైపు తీసుకొని కొట్టకూడదు. ఎలా కొట్టాలో కూడా, ఎలా శిక్షించాలో కూడా పిల్లల్ని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. పిల్లలను దండించే విధానంలో కూడా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఒక పిల్లోడిని వాళ్ళ నాన్న కొట్టాడు నా ముందు, ఏడ్చుకొట్టి బేళ్ళమని కొట్టాడు చేత్తో. గోబకు తగిలినట్టుంది, గిర్రమందిరి కింద పడ్డాడు. 2 రోజులు లేవలవాడు. 2 రోజులు లేవలేదండి. శిక్షించేటటువంటి విధానం కూడా తెలిసి ఉండాలి. కొంచెం వయసు పెద్దగా ఉన్న పిల్లల్ని హెచ్చరికలు చేయాలి. దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిక చేసినప్పుడు వారి జీవితాలు సరిచేయబడి సరైనటువంటి మార్గాలలో నడిపించబడటం ప్రారంభించబడతాయి. హెచ్చరిక చేసినప్పుడు, ఖండించినప్పుడు, బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంటుంది. అదేంటంటే, మాట వినకపోతే బండకేసి బాధమని ఉంది. బండకేసి బాధం అంటే బట్టలు ఉతికే బండలా కొట్టమని కాదు దీని అర్థం. బండకేసి నేలకేసి కొట్టమని కాదు. వాళ్ళకి విధించవలసిన శిక్ష, ఎలా వీళ్ళు శిక్షిస్తే వీళ్ళు సరిచేయబడతారో, ఈ పిల్లల భవిష్యత్తులు ఎలా ఉండాలని నీవు ఆశపడుతున్నావు, దాని నిమిత్తం ప్రార్థన చేసుకొని, వినలేని పిల్లలైతే వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసి దేవుని చేతిలో పెట్టి ఈ పిల్లల జీవితాలు దీవెనకరంగా ఉండాలని ప్రార్థించాలి. మొదట మనం సరిచేయబడిన తర్వాతనే ఇతరులను సరిచేయటం ప్రారంభించాలి. 12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లోడిని వాళ్ళ నాన్న కింద పడేసి గుండెలో తంతున్నాడు. కింద పడేసి కొడుతున్నాడు, కాలుతో తంతున్నాడు, చేత్తో తంతున్నాడు. ఒరే బాబోడు చచ్చిపోయేటట్టున్నారా, ఆయన ఎట్ట కొడుతున్నావు, ఎందుకురా కొడుతున్నావు, ఆపురా అంటే, వీడు చేయకూడదు తప్పు చేశాడు అందుకే కొడుతున్నాను అన్నాడు. ఏం చేశాడంటే, వీడు సిగరెట్ తాగుతున్నాడు, వీడు వయసు 12, వీడు సిగరెట్ తాగుతున్నాడు అందుకని కొడుతున్నాను నిన్నని నాకు అనిపించింది. మంచి తండ్రి దొరికాడు.
పిల్లల్ని శిక్షించే తండ్రి దొరికాడు అనుకున్నాను. ఆ అమ్మ అక్కడ పొయ్యి మంట వేసుకుంటుంది. అయ్యా పాస్టర్ గారు, ఆ సిగరెట్ ఎక్కడి నుండి వచ్చిందో అడుగయ్యా అనింది ఆమె. ఆ సిగరెట్ ఎక్కడి నుండి వచ్చిందో అడుగయ్యా అనింది. ఏమయ్యా అనంటే ఈయనే ఇచ్చాడట అగ్గిపెట్టి లేదు, ఎలగల. పొయ్యి కట్లు పొయ్యి ఉంది, వెళ్ళి దాన్ని వెలిగించుకొని రమ్మని ఇచ్చి పంపించాడు. అది ఎంత పెడతానో ఎలగట్లా. వీడు రోజు వాళ్ళ నాన్న చూస్తున్నాడు కదా తాగేది, అని 2 దమ్ములు లాగి తీసుకొచ్చి ఇచ్చాడు ఆయనకి, వెలిగింది. అందుకని కింద పడేస్తా అంటున్నాడు. ఇచ్చినోడిని ఏం చేయాలా? ఆయన్ని కొట్టాలి, ఈయన కొట్టాలా? ఈ రోజున పిల్లలకి ఇచ్చి వాళ్ళే పాడు చేసేస్తున్నారు. జీవితంలో పిల్లలు ఒక సరైన త్రోవలో ఉండాలి అంటే, మృత్యువు లోకానికి వెళ్ళకుండా, సాతాను కబంధ హస్తాలలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే వాళ్ళకి హెచ్చరికలు చేయాలి, ఖండించాలి. ఖండించినప్పుడు వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని హెచ్చరికలకు లోబడినప్పుడు, హెచ్చరించి బుద్ధి చెప్పినప్పుడు, ఖండించినప్పుడు వాళ్ళ జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. నేను చిన్నోడుగా ఉన్నప్పుడు, బాగా చిన్నవాడుగా ఉన్నప్పుడు, మా ఇంట్లో నేను, నాకు తమ్ముడు ఇద్దరమే. మా నాన్న బాగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, చాలా స్ట్రిక్ట్. ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ చాలా కండిషన్గా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఏ తప్పు చేయనీయకుండా చాలా జాగ్రత్తగా దేవుని పాదాల దగ్గర ప్రార్థించేటట్లు, కుటుంబ ప్రార్థనలో ఉండేటట్లు, దేవునిని స్తుతించి ఆరాధించటం, ఇవన్నీ నేర్పుతూ వచ్చారు చిన్నప్పటి నుండి. ఒక రోజున నాకు రాకూడని మాట నా నోట్లో వచ్చింది. మా ఓడిని నేను అన్నాను, మై సన్ అని తిట్టాను. తెలుగులో తిట్టాను. మనకి కడప జిల్లాలో బాగా అది ఊత పదమే, బాగానే మాట్లాడుకుంటారు కడప జిల్లాలో. ఆ మాట అనేది మామూలే, సహజంగా అంటూ ఉంటారు. నేను ఆ మాట అన్నాను. మా వాడు ఏడ్చుకుంటే వెళ్ళి మా నాన్నతో చెప్పాడు. ఇక మా నాన్న వాడిని, నేను అన్నదానికి వాడు విన్నదానికి, ఇద్దరిని నిలువు మోకాళ్ళ మీద పెట్టాడు. అది కూడా ఎలా, కింద గులకరాళ్ళు వేసి గులకరాళ్ళ మీద మోకాళ్ళ మీద పెట్టాడు. నేను ఇక మీదట నేను ఆ మాటను అన్నను అనేంత వరకు మోకాళ్ళ మీద నన్ను దించలా. ఉదయం టిఫిన్ పెట్టలేదు, మధ్యాహ్నం అన్నం పెట్టలేదు, రాత్రికి తిండి పెట్టలేదు. రాత్రికి కానీ ఒప్పుకోలే నేను ఇక మీదట అన్నానని. అంత దాకా నిలువు మోకాల మీద పెట్టాడు. దిగితే కొడుతున్నాడు, కర్ర తీసుకొని, బెత్తం తీసుకొని బాతున్నాడు. తల్లిదండ్రులు పిల్లల్ని హెచ్చరికలు చేసి బుద్ధి చెప్పి ఖండించాలి. ఆ రోజున ఆయన అటు చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ నిలబడేవాడిని కాదేమో కూడా. తల్లిదండ్రుల యొక్క పెంపకం, వాళ్ళ యొక్క విధానాలు ఒక సరైనటువంటి మార్గాన్ని గురించి బోధింపచేస్తూ వచ్చాయి. చిన్నప్పటి నుండి సినిమాలకు వెళ్ళటం కానీ, సినిమా హాల్కి వెళ్ళటం కానీ కూడా ఎప్పుడు తీసుకెళ్ళలేదు కూడా. సినిమా హాల్ లోపల ఎలా ఉంటాయో కూడా తెలియదు. అంత క్రమ పద్ధతిలో పెట్టారు. నాకు బాగా గుర్తు, అప్పట్లో మా వీధిలో ఒక్కరికి టీవీ ఉండేది. మేము ఉన్న వీధిలో ఒకరికి టీవీ. అప్పుడు కొత్తగా టీవీలు వస్తున్నాయి. ఆ టీవీ కూడా తలుపులు ఉండే టీవీ, తలుపు తీసి తలుపేసే టీవీ అన్నమాట. పెద్ద టీవీ తీసుకొచ్చారు ఆ వీధిలో, అదే పెద్ద టీవీ. టీవీ కొన్నారు, అమ్మో టీవీ కొన్నారు అనుకునేవాళ్ళు అప్పట్లో. మేమంతా ఆడుకుంటా ఉంటే పిల్లలందరూ, మాతో ఉన్న పిల్లలందరూ అంటున్నారు, ఈరోజు టీవీలో తెలుగు సినిమా వస్తుంది. తెలుగు సినిమాలు అప్పుడప్పుడు వేసేవాళ్ళు అట్ట. అప్పట్లో తెలుగు సినిమా వస్తుంది అని వాళ్ళు చెప్పుకుంటా ఉంటే నేను మా వాడు ఇద్దరం విన్నాం. తెలుగు సినిమా అంట, అది ఎట్టుంటుందో అని. అంటే ఎప్పుడు చూడడం మాకు కూడా వీళ్ళు మాట్లాడే మాటలు ఆశను పుట్టించే. ఇంకా మా నాన్నగారు సాయంత్రం ఎక్కడైనా ప్రార్థన ఉంటే ప్రార్థనకి వెళ్ళిపోయేవాడు.
ఆయన పాటలు రాస్తాడు, పాటలు పాడతారు. ఆయన వెళ్ళిపోయి కోటాలకు వెళ్ళిపోయి ఉంటాడులే అని నేను మా తమ్ముడు అందరికంటే ముందు టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఎందుకంటే ఎప్పుడు చూడాల తెలుగు సినిమా అంటే అది ఎట్టుంటుందో చూడాలని చెప్పి ఇద్దరం టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. మా వెనకాల అందరూ ఉన్నారు. పేర్లు ఎట్లా వెళ్తున్నాయి, వచ్చేస్తుంది, పేర్లు వెళ్తున్నాయి, వచ్చేస్తుంది, రెడీ అని అంటున్నారు. ఈలోపు మా నాన్నగారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మా అమ్మగారిని అడిగారు, ఏమయ్యారు వీళ్ళని. వాళ్ళు ఎంత చెప్పినా వినలేదయ్యా, తెలుగు సినిమా వస్తుందని ఆ టీవీలో ఆ ముందు కూర్చున్నారని చెప్పాడు. ఇద్దరిని పిలిచాడు. పేర్లు అక్కడ వెళ్ళాయి. టీవీలో పేర్లు మాత్రమే వెళ్ళటం చూసాం. నన్ను మా వాడిని గౌరవంగా ఇంట్లోకి పిలిచాడు. ఇద్దరిని ఇంట్లోకి పిలిచి తలుపు గడేసి చేతక బాదాడు. ఆ రోజున 2 కర్రలు 2 బెత్తాలు ఇరిగిపోయినాయి, బెల్ట్లు తెగిపోయినాయి. మామూలు కొట్టుడు కదా ఆ రోజు. మా అమ్మ కూడా అడ్డురాల, పొరపాటున కొట్టాలి వీళ్ళని, శిక్షించాలని ఆమె కూడా అడ్డురాల, కూర్చొని చూస్తూ ఉంది కొడుతుంటే. మేము అరుస్తున్నా కానీ బయట ఉన్నోడు వచ్చి మమ్మల్ని రక్షించడానికి లేదు, లోపల గడేసేసాడు. ఎవరు రక్షించడానికి లేదు. ఒళ్ళు వానమైపోయేటప్పుడు వాతలు తెలిపేటట్టు కొట్టాడు. తెలుగు సినిమా అంటే ఎట్టు ఉంటుందేమో అనుకున్నాం మేము అప్పుడు. తెలుగు సినిమాను చూపించాడు మాకు ఆ రోజున. నిజమే, కొన్నిసార్లు తల్లిదండ్రులు ఖండించే విధానాలు అప్పుడు కొంచెం బాధగా ఉన్నా, ఇప్పుడు వాళ్ళు వేసిన పునాదులు, నడిపించిన మార్గాలు చూస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది. అందుకే పిల్లలకి శిక్షణ, క్రమశిక్షణ అది మనం బోధించాలి. అది చిన్నప్పటి నుండే చేయాలి. చేసినప్పుడు వాళ్ళు పెద్దవారైనా ఆ మార్గంలో నుండి తొలగిపోకుండా కాపాడబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యాకోబుని దేవుని దూత అడుగుతున్నాడు, నీ పేరేంటి అని. యాకోబు ఎప్పుడు నిజం చెప్పినాడు కాదుగా. ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు, నాన్నకేమో పెద్దోడి పేరు చెప్పాడు. నేను చిన్నోడు కాదు నాన్న, పెద్దోడినే నాన్న అని చెప్పి పెద్దోడి పేరు చెప్పాడు. అక్కడ నాన్న దగ్గర ఆశీర్వాదాలన్నీ కొట్టేశాడు. కళ్ళు లేని తండ్రిని మోసం చేశాడు, కళ్ళు నాన్నని మోసం చేశాడు. మేనమామ ఊరికి వెళ్తే మేనమామను మోసం చేశాడు, అక్కడ అన్ని మ్యాజిక్లు చేశాడు. ఎక్కడికి వెళ్ళినా అన్ని విచిత్రమైన పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చినప్పుడు అందరిని పంపేసి ఒంటరిగా కూర్చున్నాడు. ఆయన అడుగుతున్నాడు, నీ పేరేంటి అని. అప్పుడు ఆలోచనలో పడ్డాడు. 20 ఏళ్ళగా నేను శ్రమపడ్డాను, కష్టపడ్డాను, చీకట్లో ఉండే సంపాదించిన సంపాదన, ఎవరి దగ్గర నీతి నిజాయితీగా బ్రతకలేదు. ఇప్పుడు ఈయన నా పేరు అడుగుతున్నాడు, ఇప్పుడు నేను నా పేరు చెప్పాలని స్పష్టంగా పేరుని చెప్పటం ప్రారంభించాడు. నా పేరు యాకోబయ్య అని. అప్పుడు దేవుడు తన పేరును మారుస్తున్నాడు. ఇశ్రాయేలే అంటాడు. నీవు ఇశ్రాయేలే. ప్రార్థన నుండి వచ్చేటప్పుడు ఎబ్బేకురావు దాటి బయటకు వస్తున్నప్పుడు నడక మారింది. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు కాళ్ళు ఎగరేస్తా నడుచుకుంటూ వస్తున్నాడు. ఏంటి నాన్న కాళ్ళు ఎగరేస్తున్నావు, ఏంటి నడక మారింది ఏంటనంటే, ఆయన అంటాడు, ఒకప్పుడు నడక వేరు, ఇప్పుడు దేవుడు నన్ను దండించాడు, దేవుడు నన్ను శిక్షించాడు, ఇప్పుడు నా నడక మారింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న ఎక్కడో ఒక దగ్గర కోటానికి వెళ్తే అక్కడ ఒక ఆయన పాట పాడుతున్నాడు. ఆయన రాసిన కీర్తనాకారుడు, ఆ పాట రాసిన రచయిత, దేవుడు ఆయన పట్ల చేసిన మేలుని పాట రూపంలో రాసుకొని నా బ్రతుకుని ఇలా మార్చేవయ్యా అని పాడుకున్నాడు. ఆయన పాడి క్రైస్తవ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఒక ఆయన పాడుతున్నాడు, పాట వింటున్నా నేను, నా నడక మారింది, అది ఉంది కదా ఏదో పాట, నా స్టైలు మారింది, నా నడక మారింది, నా పడక మారింది అని పాడుతున్నాడు. నేను వింటా ఉన్నాను. ఈయన పాడినంతసేపు పాడాడా, ఎదురుగు చెరువు ఉంటే చెరువులోకి వెళ్ళి సిగరెట్ తాగుతున్నాడు.
చెరువులోకి వెళ్ళి సిగరెట్ తాగుతున్నాడు. రాసిన రచయిత మంచిగా రాశాడు పాట. ఆయన బ్రతుకుని దేవుడు మార్చిన విధానాన్ని రూపొందించి పాడాడు. ఆయన ఎన్నో బాధలు పడి ఆ పాటను రాస్తే ఈ తాగుబోతాడు తాగుడు మానకుండా ఎక్కడికి వచ్చి మైకులు ఏమన్నా నా స్టైల్ మారింది, నా జీవితం మారిందని పాడుతున్నాడు. ఆడికెళ్ళి వెళ్ళి సిగరెట్ తాగుతున్నాడు. కొందరు క్రైస్తవులు ఇదిగో ఇలా ఉన్నారు. ప్రార్థనా మందిరానికి ఇక్కడ కూర్చుంది ఒక ఆమె వచ్చి ముందు కూర్చున్నాము కూడా 2 కాళ్ళు ముందు స్టేజ్ వైపు జాపి కూర్చుంది. నేను వాక్యం చెప్పేవాడిని చెప్పకుండా ఆమెను కదిలిచ్చా. అంటే మా అమ్మగారు వయసు ఉంటుంది, పెద్దోళ్ళు కదా, కింద కూర్చోవటం ఎందుకు అన్ని బాధలు పడటం, కుర్చీలో కూర్చొని వాక్యం అనొచ్చు కదా అని అన్నట్టుగా నేను, ఏమా కుర్చీలు వేసారుగా, కుర్చీలో కూర్చొని వాక్యం అనొచ్చుగా అని. ఆమె ఏమందో తెలుసా, అయ్యో పాస్టరో వాక్యంలో ఏమని రాయబడిందే అనింది. వామ్మో ఇంక వాక్యం బాగా తెలిసినట్టుంది, సీనియర్ ఉన్నట్టుగా ఉంది అని. ఆమె బైబుల్ చూస్తే బైబుల్ పేపర్లన్నీ ఊడిపోయి ఉన్నాయి. అబ్బో ఇంక బాగా సీనియర్గా ఉన్నట్టుంది అనుకొని, ఏమి రాయబడి ఉంది అని అన్నాను. నీ వాక్యం నా పాదాలకు దీపము, నా త్రోవలకు నువ్వు వెలుగని లేదా, అందుకని పాదాలు చెప్పు ప్రసంగం అనింది. ఇక మాట ఆమె వైపు చూడకుండా ప్రసంగం చేసి నేను కూటమి అయిపోయిన తర్వాత అక్కడ సంఘ పెద్దలు కొంతమంది అడావుడిగా తిరుగుతుంటే వాళ్ళని పిలిచి ఒక ఆయన్ని అడిగాను, ఈమె బాప్తీసం పొందిందా అని అడిగాను. ఎందుకంటే మారు మనసు లేని వాళ్ళకి లేఖనాలు బాగా తెలుసు, మారు మనసు లేని వాళ్ళకి లేఖనాలు బోల్డ్ అని తెలుసు. వాళ్ళు మారరు కానీ, మార్పు చెందరు కానీ లేఖనాలు మాత్రం మాట్లాడతారు. ఆ మారు మనసు పొందిందా, బాప్తీసం తీసుకుందా అని. వాళ్ళు అంటారు, ఏమని చెప్పమంటావండి పాస్టర్ గారు, 20 ఏళ్ల క్రితం మా చర్చికి 3 సెంట్లు స్థలం ఇచ్చింది. అప్పటి నుండి ముందే కూర్చుంటుంది. ఎవరైనా వాక్యం చెప్తే ఇట్లా కౌంటర్లు వేస్తూ ఉంటుంది. మారు మనసే లేదు, బాప్తీసం కూడా తీసుకోవాలా, ఇంట్లో భర్తకు మారు మనసు లేదు, ఆమెకు లేదు, పిల్లలకు లేదు, ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. మార్పు లేనటువంటి వ్యక్తి సంఘానికి 3 సెంట్లు స్థలం ఇస్తే ఆమె పెత్తనం చేయాలా సంఘంలో? దేవుని గది ఇచ్చింది. వెళ్ళిపోయేటప్పుడు పలకరించామని, ఏమ్మా వాక్యం బాగా చదివేసినట్టున్నావే, బైబుల్ అంతా పేరాలన్నీ ఊడిపోయింది, అట్ట కూడా ఒక రకంగా అయిపోయింది అని అంటే, నాకు చదువు ఎక్కడిది అనింది. చదువు లేకపోతేనే పుస్తకం ఇంత సీట్లు మారిపోయిందా అంటే, ఆమె అంటది, ఇది మా తాత బైబుల్ అండి. తాతయ్య బాగా చదువుకునేవాడంట బైబుల్. ఆయన చనిపోతూ మా నాన్నకిస్తే మా నాన్న బాగా చదివేవాడు, నేను చదువుకోవాలా అంటే బైబుల్ వారసత్వంగా వచ్చింది. ఏమికి వారసత్వంగా వచ్చింది. ఆ పేరాలు ఊడిపోయిన బైబుల్ పెట్టుకొని అందరిని బెదిరిస్తూ ఉంటుంది. వాక్యాలు అక్కడక్కడ తెలిసిన వాక్యాలు చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. మార్పు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం అంటుంది, మృత్యువు లోకానికి నువ్వు వెళ్లకుండా కాపాడబడాలి అంటే, నీవు భద్రపరచబడి దేవుని క్షేమాన్ని పొందాలంటే వాక్యాన్ని హృదయమందు భద్రపరచుకొని చదివి పరిశోధించి దేవుని వాక్యాన్ని నీవు అప్పగించుకొని దేవుని కొరకు జీవిస్తే ఆ వాక్యం నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఈ మధ్యాహ్నపు వేళల్లో ఎవరు మృత్యులోకానికి దగ్గరగా ఉన్నా దానికి వెళ్లకుండా నీవు కాపాడబడుట కొరకు దేవుని కృప నీవు విస్తారంగా పొంది ఉండాలి. అదే సమయంలో నీవు దేవునికి ఇష్టడుగా ఇష్టపూర్వకమైన జీవితాన్ని జీవించాలంటే రక్తమాంసాల్లో పాలు పొందేవాళ్ళవి కూడా ఉండాలి. యేసుక్రీస్తు శరీరాన్ని, యేసుక్రీస్తు రక్తాన్ని తిని త్రాగేటటువంటి వాళ్ళై ఉండాలి. నీ ఆత్మ పరమునకు వెళ్ళి చేర్చబడినట్లు బాప్తిసము పొందిన నీవు రక్తమాంసాలకి యోగ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. యేసయ్య శరీరం, యేసయ్య రక్తం తిని త్రాగాలంటే యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి, అందరితో సమాధానం ఉండాలి,
అందరితో ఐక్యత కలిగి ఉండాలి. మార్పు లేకుండా తీసుకుంటే ఆశీర్వాదం ఉండదు. మరలా సమాధానం లేకుండా తీసుకుంటే ఆశీర్వాదం ఉండదు. నేను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పరిచయం చేస్తున్నప్పుడు క్రొత్తగా ఒక ఆమె బాప్తిసం తీసుకున్నటువంటి ఆమె సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో ప్రకటన చేయటం జరిగింది. వచ్చే ఆదివారం యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని ఇవ్వబోతున్నాం. బాప్తిసాలు పొందిన వాడు సిద్ధపాటు కలిగి రండి, మీకు బాప్తిసాలు పొందిన వారికి ఇవ్వబడుతుంది అని. ఈమె క్రొత్తగా తెలుసుకుంది కనుక ఈమె కూడా సిద్ధపాటు కలుగుతుంది. ఇంట్లో ఉండి కూడా ప్రార్థన చేసుకుని సిద్ధపడతా ఉంది. తరువాత ఆదివారం వెళ్దాం అనుకుంటే వాళ్ళ ఇంటైన లారీ డ్రైవరు ఆదివారం పూట దిగి అది తీసుకొచ్చి వండమన్నాడు. తీసుకొచ్చి వండమని వండిపెట్టు అని అన్నాడు. ఈమెమో ఇప్పుడే వచ్చాడే ప్రార్థనకి వెళ్ళనీయకుండా అని చెప్పి బాధపడుతున్నా, ఒక రకంగా ముఖం పెట్టుకొని చేస్తానే ఉంది. ఈయన గమనించాడు, ఏమిటి ఈ ఒక్క వారమే కదా వద్దన్నా నేను చర్చికి, ప్రతి వారం వెళ్తానే ఉన్నావు కదా అంటే, ఈ వారం చర్చిలో యేసయ్య శరీరం ఇస్తామన్నారు పాస్టర్ గారు అని చెప్పింది ఆమె. యేసయ్య శరీరమా? యేసుక్రీస్తు చనిపోయి 2,000 సంవత్సరాల క్రితమైందని చెప్తున్నారు కదా పాస్టర్లు అంతా. ఈయన వింటాడు, రాడు చర్చికి. లేఖనాలు తెలిసినోడు అనమాట. యేసుక్రీస్తు శరీరాన్ని 2,000 సంవత్సరాల క్రితమే అని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు ఎక్కడి నుండి తెచ్చిస్తున్నారు? అయితే ఒక పని చెయ్యి, ఎల్లు చర్చికి వెళ్ళు, నీకు యేసయ్య శరీరాన్ని ఇస్తారుగా, తీసుకొచ్చి నాకు చూపించు, యేసుక్రీస్తు ఉన్నాడని నేను నమ్ముతా. ఆమె చర్చికి వచ్చింది, వాక్యం వినింది, బలారాధన జరుగుతుంది. యేసయ్య శరీరంగా రొట్టెను ఆశీర్వదించి అందరి చేతుల్లో పెట్టడం జరిగింది. ఈమె చూసుకుంటే రొట్టె ముక్క పెట్టాడు చేతిలో పాస్టరు. చూసుకొని ఈమెను ప్రార్థనలోకి నడిపించినామంటే ఆమెను పక్కన పొడిచి, ఏమ్మా పాస్టర్ ఏం చెప్పాడు పోయిన వారం? అబద్ధం చెప్పాడేంటి? యేసుక్రీస్తు శరీరం కదా ఇస్తాననింది, అంత రొట్టె ముక్క పెట్టి శరీరం అంటాడేంటి? ఈమె చెప్పింది, యేసయ్య శరీరంగా దాన్ని ఆశీర్వదించి ఇచ్చారు, దాన్ని నువ్వు తింటే నీకు ఆశీర్వాదం, తినమని. ఆమె దాన్ని తినలా పట్టుకొని ఉంది. ఎందుకంటే శరీరం తీసుకొస్తే నేను చూస్తానంటున్నాడు ఆయన ఇంట్లో. ఇప్పుడు దీన్ని తినకుండా ద్రాక్ష రసం మాత్రం తాగి దీన్ని అట్లాగే గుప్పిట్లో పట్టుకొని వెళ్ళింది ఇంటికి. వెళ్ళేసరికి ఆయన స్నేహితులందరిని ఒక 30 మందిని పోగు చేసుకొని కూర్చొని ఉన్నాడు. రండిరా, హోసన్న చర్చి నుండి పాస్టరు యేసుక్రీస్తు శరీరం ఇస్తానని చెప్పాడంట, నా భార్య వెళ్ళింది శరీరం తీసుకురావడానికి, మనం కూడా చూద్దాం రండిరా అని అందరిని పోగు చేసి కూర్చోబెట్టున్నాడు ఆడ. వెళ్ళేసరికి 30 మంది, ఆయనతో పాటు 31 మంది ఉన్నారు ఇంట్లో. తెచ్చావా యేసయ్య శరీరాన్ని అని అంటే ఆమె ఏం మాట్లాడాలో అర్థం కాక ఏది జరిగితే జరుగుతుందని కళ్ళు మూసుకొని ఆ చేతిని అలా ఓపెన్ చేసింది. ఒక 5 నిమిషాల దాకా ఎవరి దగ్గర నుండి స్పందన రాలేదు. ఏమిటి ఎవరు స్పందించట్లేదని కళ్ళు తెరిచి చూస్తే ఆమె చేతిలో మాంసపు ముద్ద కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క బొట్టు రక్తం కింద పడతా ఉంది, నేల మీద పడుతూ ఉంది. చర్చిలో చూసిన ఆమెకి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆ 31 మంది కూడా మోకాళ్ళ మీదకి వచ్చి యేసుక్రీస్తు నిజముగా ఉన్నాడు, సజీవుడు అని గుర్తించి వాళ్ళందరూ కూడా సహవాసంలో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే రక్తమాంసాలు తీసుకునేటప్పుడు, యేసయ్య శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగేటప్పుడు అనాలోచనగా, అపవిత్రతగా, అసమాధానంతో ఉండి పాలు పొందకూడదు. అది జీవము కలిగింది శరీరం. నీవు మార్పు చెందకుండా, నీవు మారు మనసు పొందకుండా, యేసుక్రీస్తు శరీరాన్ని గురించి, రక్తాన్ని గురించినట్టు ఒక అవగాహన లేకుండా
వాత వేయబడిన మనసాక్షి కలిగి ఉంటే శుద్ధీకరణ పొంది అందరితో సమాధానపరచబడి ఐక్యపరచబడి భయముతో వణకుతో ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగటానికి నీవు సిద్ధపడితే నీ ఆత్మ శుద్ధిపరచబడుతుంది, నీ శరీరం బలపరచబడుతుంది, నీ రక్తములో నరములలో పరమాణువులోకి చేర్చబడి నీవు శుద్ధిపరచబడి నూతన బలాభివృద్ధిని పొందుతావు. ఆ నూతన బలము పొందాలంటే రక్తమాంసాల్లో పాలు పొందాలి. దాంట్లో పాలు పొందాలంటే నీవు అందరితో సమాధాన పడాలి. సమాధానం లేకుండా ఒకవేళ తీసుకుంటే అది ఆశీర్వాదం కాదు. నువ్వు సమాధాన పడిన తర్వాతనే బలలో పాలు పొందాలి. అలా కాకుండా ఏముందులో రొట్టె కదా అని తింటే అది ఆశీర్వాదకరంగా ఉండదు. బేకరీలో బోల్డెన్ రొట్టెలు ఉంటాయి, ఎన్నన్నా తినండి ఏం కాదు. కానీ దానిని ఆశీర్వదించి ఇవ్వబడిన రొట్టెని తింటే చాలా జాగ్రత్తగా భయంతో. అందుకే చూడండి, పిల్లలు కూడా మనం చేతిలో పెట్టడం వాళ్ళకి, వాళ్ళు వచ్చినా కూడా గట్టిగా పట్టేసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు తినకూడదు ఇదని చెప్పాను. ఇది మన కొరకే దేవుడు నిర్ణయించాడని దాన్ని బట్టి సిద్ధపాటు కలిగి, అందుకని ఒక సంసిద్ధపాటుతో శుద్ధీకరణ కలిగి పాలు పొందితే దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. అందుకని అంటారు, నీవు దేవునికి ఇష్టపూర్వకమైన జీవితాన్ని జీవిస్తే, దేవునిని నీవు నమ్మి ఉన్నావు గనుక ఆయన నిన్ను తప్పిస్తున్నాడు. మృత్యువు లోకానికి వెళ్లకుండా నిన్ను తప్పించి ఆయన నీకు భద్రతనిచ్చి సంరక్షణ ఇచ్చి అద్భుత క్షేమాన్ని కలుగు చేస్తాడు. అలాంటి ధన్యతను మనం పొందాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే ప్రభు మహత్తర కార్యాలు చేస్తాడు. అలాంటి ధన్యత యేసయ్య ఇచ్చునుగాక. ఈ వాక్యాన్ని వినికిడిలో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసి మోకరించగలిగితే మోకరించండి, లేదనుకుంటే నిలబడుకోండి. మొత్తం మీద ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో అద్భుత క్రియను జరిగించుటకు సమర్థుడుగా ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన నాట్యంగా మార్చి నీ జీవితంలో మేలు చేయాలని కోరుతున్నాడు. దేవుని సన్నిధిలో చేరి ఆయన నామాన్ని స్మరించటం ప్రారంభిస్తే నీవు ఆయన నమ్ముకున్నావు గనుక ఆయన నిన్ను విడువడు, నిన్ను తప్పించాలని కోరుకుంటున్నాడు. నీవు ఏ బాధలో ఉన్నావో, నీకు కలిగిన భయములన్నింటిలో నుండి తప్పిస్తున్నాడు. పరిచర్యలో ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతున్నావా? పిల్లల సమస్యలను బట్టి భయపడుతున్నావా? కుటుంబ సమస్యలను బట్టి భయపడుతున్నావా? నీవు భయము చేత గడగడలాడిపోతూ ఉన్నావా? నీ భయములన్నింటిలో నుండి ప్రభు నీకు విడుదలనివ్వబోతున్నాడు, నిన్ను తప్పించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నీ కుటుంబం పక్షంగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఏ స్థితిలో కలవరాల మధ్యలో కృషించిపోయి నిరాశల పాలైపోతున్నావు నీ జీవితంలో ప్రభు అద్భుత మేలులు చేయబోతున్నాడు. నేను ఆయనకి ఇష్టడను గనుక మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే ఆయన మనల్ని తప్పిస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఇష్టలుగా ఉండాలి. అప్పుడే దేవుడు గణనీయమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఆయనకు ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తూ ప్రీతి పాత్రుడుగా, ప్రియమైనటువంటి వ్యక్తిగా, దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నీవు మార్చబడాలి. మృత్యువు లోకానికి పోకుండా ఆయన నిన్ను తప్పిస్తాడు. లోకము సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. శత్రువు కోరలు మన జీవితంలో దాడి చేయకుండా ఉండాలంటే మొదట నీవు దేవుని వాక్యానికి లోపడాలి. తన పిల్లలను దేవుడు శిక్షిస్తున్నాడు, తన పిల్లలకి దేవుడు బుద్ధి చెప్తాడు. నీ పిల్లలకి నీవు బుద్ధి చెప్తున్నట్లుగానే నీకు పరలోకపు తండ్రి బుద్ధి చెప్తాడు. దేవుని హెచ్చరికకు లోబడి పిలుపు కొరకు ప్రార్థించి, దర్శనము కొరకు ప్రార్థించి, దేవుని కృప కొరకు ప్రార్థించి, నేను చేయాలనా లేదా, నేను నడిపించబడాలని లేదానని దేవుని దగ్గర మనం కోరుకొని నడిపించబడితే ప్రభు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. మృత్యువు లోకానికి పోకుండా దేవుడు నిన్ను తప్పించి నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. ఈ మధ్యాహ్నపు వేళలో ఒక తీర్మానంతో, ఒకవేళ నీవు సమాధానం లేకుండా ఉన్నావా, సమాధాన పడాలి.
కుటుంబంలో ఒకరి ఎడల ఒకరికి సమాధానం లేకపోతున్నా, తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో సమాధానం లేకపోతున్నా, పిల్లలకు తల్లిదండ్రుల మధ్యలో, అత్తమామల మధ్యలో, బంధుమిత్రాదుల మధ్యలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉంటున్నా, నీవు సమాధానపడి ఐక్యపడినప్పుడు నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. మృత్యువు కోరలు చాచి వెదజల్తా ఉంది. పరుగులు తీస్తున్నాడు, గుమ్మాలు ఎక్కుతున్నాడు, కిటికీలు ఎక్కుతున్నాడు. ఆ శాపము నిన్ను అంటకుండా, ఆ దోషం నిన్ను అంటకుండా, ఆ కీడు నిన్ను అంటకుండా ఉండాలంటే క్రీస్తు కొరకు నీవు జీవిస్తే ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుని దగ్గర ఒక విలువైన తీర్మానం చేసుకోండి. ఆయన మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. నిత్యాశ్రయ దుర్గమైన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ రెండవ రోజు ఈ మొదటి కూడికలో నీ కృపను తోడే నిలిపారు. నా తండ్రి, మేము నిన్ను నమ్ముకున్నాము కనుకనే నీవు మమ్మల్ని తప్పిస్తావని మీరు సెలవిచ్చారు. నీ బిడ్డలు ఎంతో దూరాల నుండి వచ్చారు నాయనా, దూరంగా ఉండి నీ మాటలు ఆలకించారు. ఎవరు ఏ బాధలలో ఉన్నా బాధల్లో నుండి తప్పించండి నాయన. ఎవరైతే ప్రార్థించుకుంటున్నారో వారి సమస్యల నుండి తప్పించండి. కుటుంబాలలో అసమాధానమును తప్పించండి. రోగాలమయంగా మార్చబడిన తప్పించండి. ప్రతి ఒక్కరూ తప్పించబడి అద్భుత క్షేమాన్ని పొందినట్లుగా అద్భుత కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నా. నీ మేలులతో మీరు నింపమని వేడుకుంటున్నామయ్యా. నేనంటే నీకెంతో ఇష్టం, అందుకే నీవు నన్ను తప్పిస్తావని సెలవిచ్చాను. నిజమేనైనా మేము మీకు ఇష్టమైన వాళ్ళంగా ఉంటే మమ్మల్ని ఉన్నత స్థలానికి తీసుకుని వెళ్తానని చెప్పారు. అక్కడ మమ్మల్ని స్థిరపరుస్తానని మీరు సెలవిచ్చారు. మాకంటూ ఒక ప్రత్యేకమైన పాఠాన్ని నేర్పుతానని మీరు సెలవిచ్చారు నాయన. ఉన్నత శిఖరానికి తీసుకుని వెళ్ళి ఆ ఉన్నతమైన అనుభవాలలో తీసుకుని వెళ్ళి బోధించి నేర్పించి ప్రతి కుటుంబం మీకు ఇష్టమైనటువంటి కుటుంబంగా మార్చబడినట్లు సహాయం చేయండి. మృత్యువు లోకానికి వెళ్లకుండా ప్రతి వారిని మీరు తప్పించండి నాయన. ఏ కీడు ఎవరిని అంటకుండా, ఏ అపవిత్రత ఎవరిని అంటకుండా, ఏ అపాయం ఎవరిని అంటకుండా, ఎవరిని ముట్టకుండా అమూల్యమైన విలువైన రక్తాన్ని ప్రోక్షింపజేసి అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించి మేలు కలుగునట్లుగా సహాయం చేయండి నాయన. దేవాని కృపలతో నింపండి. ఈ కూడికలో పరిచర్య చేస్తున్న సేవకులు అడుగు పెట్టారు. వారి యొక్క పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. సంఘాలను మీరు దీవించండి. సంఘములను, విశ్వాసులను దీవించండి. అనేక నూతన ఆత్మల సహవాసంలో చేర్చబడే కృపనివ్వండి. వారిని అభిషేకించి నూతన కృపని ప్రకటనలు ఇచ్చి మీరు వాడుకోనండి. మేము ఏ పరిచర్యలు చేస్తూ ఉన్నా క్రీస్తు శరీరం అనబడే సంఘం కొరకు ప్రయాసపడుతున్నాం కనుక ఈ పరిచర్యలు మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఈ కూడికలో అడుగుపెట్టిన చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి వారిని పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాము. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే మాటలు విన్నారో వారందరినీ దీవించండి. ఈ గంగాయపల్లి ప్రాంతం మీద మీ కనుదృష్టిని ఉంచండి నాయన. ఈ ప్రజలందరి మీద మీ కనుదృష్టిని ఉంచండి నాయన. ప్రతి కీడు నుండి ప్రజలను తప్పించండి నాయన. ప్రతి దోషాన్ని మీరు తొలగించండి నాయన. మీరు ఏమై ఉన్నారో ప్రజలు తెలుసుకోవాలి. మనోనేత్రాలు వెలిగించండి. ఉన్న బంధకాలు తెంచండి. ప్రతి కీడును తెంచండి. ప్రతి కట్లు తెంచండి. ప్రతి దోషము తొలగిపోవాలి. యేసునామములో గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ పరిచర్యని నాయన మీరు ఆశీర్వదించండి. తల్లిని బట్టి స్తోత్రం. ఎంతో ప్రయాసపడుతున్నారు నాయన. వారి ప్రయాస వ్యర్థం కాకుండా ఈ ప్రాంతంలో అనేకులు నీ వైపుకు ఆకర్షించబడాలి. దీని కీర్తి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు విస్తరించబడునుగాక. అద్భుత కార్యాన్ని జరిగించునుగాక. మేలైన కార్యాలు జరిగించునుగాక. గొప్ప మేలును ప్రారంభించునుగాక. ఆయన కృపను మీరు అనుగ్రహించండి నాయన. తల్లితో సహకరిస్తున్నటువంటి కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థిస్తున్నాను. వారికి కూడా నీ కృపను తోడే నిలిపి క్షేమాన్ని ఇచ్చి
మేలైన ఆశీర్వాదాన్ని దీవెనను మీరు కలుగు చేయండి నాయనా. నీకే స్తోత్రం. కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండ నేరదన్నారు. ఆ దిశగా సాక్షార్థంగా వచ్చు తరాలకి ఆ తరాలకి నాయన తరతరాలకి తెలియపరచబడే అద్భుత కార్యాలు మీరు జరిగించి గణనామానికి మహిమ తెచ్చుకోనమని, ఈ రాత్రికి జరిగే కూడిక, రేపు పగలు జరిగే కూడిక, ఈ కూడికలన్నీ మహిమకరంగా జరుగునట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రశస్త నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కృప, క్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం కృపతోడే ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వకమైన వందనాలు.